వారం కొరకైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఒకసారి చదువుకుందాం ప్రియులారా. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము. 2 Samuel chapter 22. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 28 మరియు 29 వచనాలు, 28 and 29 verses. 2 Samuel 22 verse 28 and 29. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 28 మరియు 29 వచనాలని మనం ఒకసారి చదువుకుందాం. శ్రమపడు వారిని నీవు రక్షించదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసెదవు. యెహోవా, నీవు నాకు దీపమై ఉన్నావు. యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చేయును. ఆమేన్. ఆయన నీతో మాట్లాడుతున్న మాట చూడు. శ్రమ పడుతున్నావా? నేను రక్షించడానికి ఆయన ఆపన్నహస్తం తోడుగా ఉంది. ఆయన నీకు దగ్గరగా ఉన్నాడు. నువ్వు ఎలాంటి శ్రమ పడుతున్నావో ఆ శ్రమలో నుంచి బయటకు రావటానికి నీ దగ్గర మార్గాలు లేకపోవచ్చు, నీ దగ్గర ఉపాయం లేకపోవచ్చు, నీ దగ్గర ఆలోచన తెలియటానికి మార్గం లేకుండా, గమ్యం లేకుండా ఉండుండొచ్చు. కానీ ఆ ప్రదేశంలో ఆయన నిన్ను రక్షించడానికి ఒక ప్రత్యక్షంగా ఒక మార్గం చేస్తున్నాడు. అదేంటనంటే నీకు దీపముగా ఉండబోతున్నాడు, చీకటిని వెలుగుగా మారుస్తున్నాడు. ఆమేన్. ఏంటి దీపం యొక్క ప్రత్యక్షత ఏంటి? ఇక్కడున్న దీపము ఎక్కడున్నా వెలుగుని కనిపిస్తుంది, కానీ నాకు దారి చూపించాలంటే మాత్రం నేను దీపానికి సమీపంగా ఉండాలి, నేను దగ్గరగా ఉండాలి. అప్పుడే నాకు ముందున్న వెలుతురు కనపడ్డు. ఇట్స్ నాట్ అ ఫ్లడ్ లైట్, అది జస్ట్ ల్యాంప్. అందుకే దేవుని వాక్యం గురించి చెప్పేటప్పుడు కూడా నీ పాదములకు ఆయన దీపం అంటాడు. అంటే ఏంటి? నీకు దగ్గరగా కనపడద్ది. ఆ వెలుగులో నువ్వు దగ్గరికి వెళ్ళి నువ్వు చూసుకుని మళ్ళీ ఒక అడుగు వేయాలంటే మళ్ళీ ముందుకు సాగించుకుని ముందుకు వెళ్తూ ఉండాలి. అంతేగాని ఎక్కడి నుంచో కనపడుతుంటే చూసుకుని వెళ్ళిపోయే పరిస్థితి అయితే వాక్యంలో ఉండదు. కానీ దేవుడు కూడా నీకు తన ప్రత్యక్షమైనటువంటి నీ చీకటి, నువ్వు తయారు చేసుకున్నది, నీకు అనుమతించబడింది, లేక నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఏవైతే అంధకారంగా అమిలిపోయి ఉన్నాయో ఆ ఉన్నటువంటి ఆ చీకట్లన్నిటినీ కూడా ఆయన నీకు వెలుగుగా మారుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దీపముగా ఉంటానని చెప్తున్నాడు. గర్విష్ఠులకు విరోధివై అణిచివేస్తానని చెప్తున్నాడు. కాబట్టి నీ జీవితంలో ఎలాంటి శ్రమ పడుతున్నావు, ఎలాంటి నలిగిపోతున్నావు, ఎలాంటి వేదన కలిగి ఉన్నావు, ఎలాంటి చింత కలిగి ఉన్నావు, ఎలాంటి దుఃఖం కలిగి ఉన్నావు, ఎలాంటి పరిస్థితుల్లో నేను బయటకు వస్తాను అని నీవు నీ శ్రమను బట్టి మొరపెడుతున్నావేమో, నీకు దగ్గరగా ఉండి సమీపంగా ఉండేటువంటి దేవుడు నీ మీద ఉన్నటువంటి ఆ గర్విష్ఠులను, నీ మీద అనేటువంటి ఆ తలలూచే మాటలు, నవ్వుచున్న మాటలు, వెనక్కి తిరిగి మాట్లాడుతున్న ఆ వికటాటహాసాలు, వాటన్నిటికీ కూడా ఆయన పరిష్కారంగా మార్చి నీవే వెలుగుగా మారతావు. ఆమేన్. నువ్వు దారి చూపించేదానిగా, నువ్వు దారి చూపించేవాడిగా, నువ్వు మార్గదర్శకుడుగా, నీవు ఇతరులకు ఒక దారిగా, దీపంగా మారితే ఎంత గొప్ప విషయం అది. కాబట్టి ఈరోజు దేవుడు నీకు తోడుగా ఉండి నీ పరిస్థితులన్నింటిలో సహాయకుడై, నీకు సహకారి అయి, నీ చీకటిని వెలుగుగా మలచి నిన్ను దీపముగా చేసి గర్విష్ఠులను అణిచివేసి శ్రమపడుచును నిన్ను రక్షించడానికి ఆయన ప్రణాళిక వేస్తున్నాడు. మీ పక్క వాళ్ళకి చెప్పండి, నీ శ్రమలో నుంచి దేవుని రక్షణ చూస్తావు. దేవుడు గర్విష్ఠులను అణిచివేస్తున్నాడు. దేవుడు నీకు దీపంగా ఉంటాడు. నీలో చీకటి వెలుగుగా మారుతుంది. ఆమేన్. మంచిది ప్రియులారా. దేవుని యొక్క పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మంచి దేవుడు మరొకసారి మనతో మాట్లాడుతున్నటువంటి ఆయన పరిస్థితులన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి దేవుని యొక్క వాక్యం దగ్గరకు వస్తున్నటువంటి మనందరి జీవితాలలో ఆయన చెప్తున్నటువంటి ప్రతి వాక్యము మనకు అర్థమవుతా ఉంది. ఆత్మ చెప్తున్న సంగతులు చెవి కలిగి వినాలి అని కోరుకుంటున్నాడు దేవుడు. కడవరి కాలంలో చాలా రకాల బోధలు వింటాం. ఆ బోధల్లో కొన్ని ఆత్మ ప్రబోధాలు ఉంటే, కొన్ని శారీరక ప్రబోధాలు ఉన్నాయి, మరికొన్ని ఆర్థిక ప్రబోధాలు ఉన్నాయి. దట్స్ కాల్డ్ ప్రాస్పెరిటీ గోస్పెల్. నీ జీవితంలో అప్పులు తీరిపోతాయి, జబ్బులు తీరిపోతాయి, కష్టాలు తీరిపోతాయి, నష్టాలు తీరిపోతాయి, నీకు డబ్బులు వచ్చేస్తాయి అని అంటే దానికి బిరగబడి పరుగులు పెట్టే జనాలు కూడా కడవరి కాల బోధలు వింటున్నాం. కానీ యేసుక్రీస్తు వారు బోధించిన నాటి నుంచి నేటి వరకు కూడా నీ జీవితంలో అప్పులు తీరే మార్గాలు చెప్పలేదు, కష్టాలు తీరే మార్గాలు చెప్పలేదు, శోధనలు తప్పించుకునే మార్గాలు చెప్పలేదు. ఆయన స్ట్రైట్ అవే నీకు నేర్పించింది ఏంటంటే ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుక్కుంటూ వెళ్ళు, నీకు కావాల్సినవన్నీ ఆయన చూసుకుంటాను అన్నాడు. సో ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకటం అంటే సుఖాన్ని, సంతోషాన్ని, ఐశ్వర్యాన్ని వెతకడం కాదు. శ్రమను కాచుకుని ఉండగా దాన్ని వెతుక్కుని వెళ్ళటం, ఆ పరిస్థితుల మధ్య నీ సాక్ష్యాన్ని కాపాడుకోవటం, నీ సాక్ష్యపు జీవితంలో నువ్వు పడుతున్న ఇరుకు ఇబ్బందుల మధ్య నీకున్న నమ్మకత్వాన్ని చూపించి, నీ పరిపూర్ణతను చూపించి, నీ క్రీస్తు ప్రేమను చూసి అన్యజనులు ప్రభు దగ్గరికి రావటం, ఇది క్రైస్తవ నీతి. అయితే ఈ ఎండ్ టైమ్స్లో దేవుని యొక్క రాజ్యమును వెతకటం అనే ఆలోచన పక్కకు పెట్టి దేవుని దగ్గర ఉన్నటువంటివి వెతకడం నేర్చుకుంటున్నారు. ప్రాబ్లం అంతా ఇక్కడే ఉంది. దేవునిని వెతుకుతున్నావా, దేవుని దగ్గర ఉన్నవి వెతుకుతున్నావా, నువ్వు ఎక్కడ ఏం వెతుకుతున్నావో చూసుకో ఒకసారి. సో దేవునిని కనుక నువ్వు పట్టుకోగలిగితే నీ బ్రతుకు యొక్క పరిపూర్ణత మారిపోతుంది, నీ గోల్ మారిపోద్ది, నీ విశ్వాసపు పరిపూర్ణత, పరిణితి, నీ ఆత్మీయ జీవితం యొక్క నైతిక విలువలు అన్నీ మారుతాయి. ఎవరిని పట్టుకుంటే?
దేవుణ్ణి పట్టుకోండి. దేవుణ్ణి వెతికితే అది తప్ప మీరు ఏది వెతికినా నీ విశ్వాస జీవితంలో శోధన ఎదుర్కొంటావు. అందుకే దేవుని యొక్క రాజ్యము మొట్టమొదటిగా మనలో ప్రారంభించాలి, నాలో రావాలి. నాలో నేను దేవుని యొక్క రాజ్యాన్ని వెతుక్కోవడం ప్రారంభిస్తే నా ఆత్మీయ జీవితం పరిపూర్ణత వస్తుంది. నెక్స్ట్, నేను ఉంటున్న ప్రదేశంలో దేవుని యొక్క రాజ్యాన్ని వెతకాలి. నా ఇంటిలో లేక నా చుట్టుపక్కల ప్రదేశాలలో దేవుని రాజ్యమును నేను వ్యాప్తి చేయడానికి, నేను అభివృద్ధి చెందడానికి ప్రయత్నించాలి. మూడవదిగా, ఎక్కడ ఆయన నీతిని మాట్లాడుకోవటానికి మనం కూడుకుంటామో ఆ ప్రదేశంలో మన మధ్య దేవుని రాజ్యము ఉండాలి. ఆ దేవుని యొక్క రాజ్యమును గనక నువ్వు వెతకడం ప్రారంభిస్తే ఖచ్చితంగా సంఘము క్రీస్తు యొక్క శరీరము యొక్క సంపూర్ణతను చూపిస్తుంది. తప్పక ఆ తలకు శరీరం అతకబడేటట్లుగా సిద్ధపడిపోద్ది. ప్రభు రాకడకు సంఘము సిద్ధపరచబడి ఆ వివాహానికి మనం కూడా, ఆ గొర్రెపిల్ల వివాహానికి మనం కూడా సిద్ధపరచబడతాం. ఇది దైవికమైన క్రైస్తవ ప్రణాళిక. భూమి మీద మాత్రమే జరుగుద్ది, రక్తమాంసాలు కలిగి ఉండగానే మాత్రమే జరుగుద్ది, నీలో ప్రాణం ఉండగానే జరుగుద్ది. ఆత్మ పోయిన తర్వాత నువ్వేమీ చేయలేవు. కాబట్టి బ్రతికుండగానే మనం చేయాల్సినటువంటి భక్తి ఈ భూమి మీద మనం నేర్చుకోవాలి. అదే దేవుని యొక్క రాజ్యమును, నీతిని వెతుక్కోవటానికి ప్రయత్నం చేయటం. దానికి కొన్ని సూత్రాలను మనం పరిశుద్ధ గ్రంథం నుంచి పెట్టుకున్నాం. వాటిలో మొదటిది, పుచ్చుకొనుట కంటే ఇచ్చుకొనుట ధన్యత. మీరు నేను ఎన్నిసార్లు మాట్లాడుతుండగా మీరు కొన్ని విషయాలను కంటదా పెట్టడానికి ప్రయత్నించండి, వాటిని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఎక్కడైనా మీ జీవితంలో అప్లికేషన్ అవసరం వచ్చినప్పుడు ఇదిగో దేవుని మాట ఇలా ఉంది కదా అని మీరు చెప్పడం ప్రయత్నించండి. నెంబర్ 2, జీవించే మార్గం చనిపోవటమే, మరణించటమే. నెంబర్ 3, మహిమకు మార్గం శ్రమలే. శ్రమల ద్వారా నేను దేవుని మహిమను చూడగలుగుతావు తప్ప ఏ రకమైన పద్ధతి లేదు. నెంబర్ 4, బలహీనతల ద్వారానే దేవుని బలాన్ని కనుక్కోగలుగుతాం. ఎక్కడైనా దేవుని బలం నీకు కావాలి అని అంటే ఖచ్చితంగా నీ బలహీనతలలో దేవుడు పనిచేస్తూ ఉంటాడు, నువ్వు దేవుని ఆశ్రయించడాన్ని బట్టి. నెంబర్ 5, సాత్వికులు హెచ్చించబడతారు. నీలో ఏ రకమైన సాత్వికాన్ని నువ్వు అభివృద్ధి పంచుకుంటున్నావో దానికి తగిన క్రైస్తవ అభివృద్ధిని నీ విశ్వాస జీవితంలో ఖచ్చితంగా దేవుడు గణపరిచి ఆయన రాజ్యాన్ని ఇస్తాడు. 6, హింసించబడేవారు దీవించబడతారు. నీ జీవితంలో దీవెనని కావాలి అని అంటే ఖచ్చితంగా హింస పొందటానికి నువ్వు సిద్ధపరచబడాలి. నెంబర్ 7, తృణీకరించబడిన వారు ఎన్నిక చేయబడతారు. ఎలాంటి పరిస్థితుల్లో నీవు గనక దాన్ని విడిచిపెట్టబడుతున్నట్లయితే, తృణీకరించబడుతున్నట్లయితే, తోసివేయబడుతున్నట్లయితే, పట్టించుకోని పరిస్థితుల్లో అవమానం నువ్వు ఎదుర్కొన్నట్లయితే ఖచ్చితంగా దేవుని రాజ్యం నీకు దగ్గరగానే ఉందన్న విషయాన్ని గమనించు. 8, బీదలు నిజమైన భాగ్యవంతులు. గొప్ప ధనవంతులు ఎవరు అని అంటే ఆత్మీయ పేదరికం కలిగిన వారు, భౌతికమైన పరిస్థితుల మధ్య కూడా పేదరికం కలిగినటువంటి బేదార్పులార్చేవారు కాదు, నిజమైన బీదలు. నెంబర్ 9, బానిసలు నిజముగా స్వాతంత్రించుకుంటారు. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే నీకు ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటి? బానిసత్వం ఉండాలి. ఈ మాటలు విన్న తర్వాత కొంతమంది నన్ను అడిగారు, క్రైస్తవుల్ని చేతకానోళ్ళని చులకనగాను చవట్లుగా మార్చేస్తావా నీ బోధలతో అని. నా బోధ కాదు, అది బైబిల్ బోధ. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది, నేను దాన్ని నీకు చెప్పాను. వినుటకు చెవులు కలిగిన వాడు అంగీకరించును గాక అన్న మాటలో ఇదొక మాటలే వదిలే అన్నాను. మళ్ళీ ఏం పట్టుకుందో 2 వారాల తర్వాత మళ్ళీ వింటూ నాకు ఇప్పుడు కొంచెం అర్థం అవుతుంది అన్నాడు. మరి ఏం అర్థమైందో తెలియదు, తర్వాత చూడాలి. మరి 10వ విషయాన్ని చూస్తే, వెర్రివారు జ్ఞానులు అవుతారు. నువ్వు నిజమైన జ్ఞానం కలిగి ఉన్నావా లేదా తెలుసుకోవాలంటే ఏంటి? నీలో వెర్రితనం ఎలా ఉంది అనేది తెలుసుకోవాలి. అంటే వెర్రోళ్ళగా యాక్షన్ చేయటం కాదు, నిజమైన వెర్రితనం. నెంబర్ 11, అయోగ్యులు పనికి మాలిన వారిని దేవుడు వాడుకుంటాడు. నీవెంత గొప్పడువో, ఎంత జ్ఞానం కలిగిన వాడువో, ఎంత స్కాలరో, ఎంత మెరిటో ఇవేవి దేవుడు చూడగాని నీలో ఉన్నటువంటి అయోగ్యత, పనికి మాలినతనం దేవునికి ఉపయోగపడే సాధనం. 12, అత్యంత పరాధీనులైన వారు పరిపక్వమైన వారు. ఎంత ఎక్కువగా నీవు గనక డిపెండెంట్గా మారుతూ ఉంటావో అంత ఎక్కువగా దేవుడు తన పరిపూర్ణతలోనికి నిన్ను మలచడానికి ఆయన సిద్ధపడతా ఉంటాడు. దానిలో మొదటి భాగాన్ని మనం విన్నాం. 2వ భాగాన్ని మనం వినటానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. Matthew 7:21. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ పరలోకముందున్న నా తండ్రి చిత్తము చేయవాడే ప్రవేశించడు. ఎవరు దేవుని చిత్తంలోకి, దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్తారట? నీకు యేసు ప్రభు తెలిస్తే నువ్వు వెళ్ళవంట. యేసు ప్రభు అనే పేరు తెలిసిపోతే నువ్వు వెళ్ళవంట. యేసు ప్రభు కూడా దేవుడని తెలుసుకుంటే నువ్వు వెళ్ళవంట. యేసు ప్రభు చర్చిలోకి దూరితే నువ్వు వెళ్ళవంట. యేసు ప్రభు శరీరాన్ని నువ్వు పుచ్చుకుని రక్తాన్ని తాగితే నువ్వు వెళ్ళవట. అటెండెన్స్ రెగ్యులర్గా చర్చిలో ఉంటే నువ్వు వెళ్ళవంట. ప్రభువా ప్రభు అని ప్రార్థన కూడా నువ్వు నేర్చేసుకుంటే వెళ్ళవంట. నన్ను ఒక ఆయన అంటున్నాడు, ప్రార్థన చేయి బాబు అని అడిగితే ఆయన చేసినటువంటి 3 విషయాలు. ఒకటి, ప్రభువా ఈ ప్రార్థన చేస్తున్నటువంటి ఈ వ్యక్తిని నీవు ముట్టి స్వస్థపరచు, అది మొదటిది. రెండో విషయం, ప్రభువా నా బిడ్డకు నువ్వు ఆ మెడికల్ సీట్ని నువ్వు దయచేయి, ఇది రెండో విషయం. మూడో విషయం, నా భార్య యొక్క ఆరోగ్యాన్ని నువ్వు కుదుటపరచు.
ఒక వ్యక్తి యొక్క స్వస్థత, తన బిడ్డ యొక్క సీటు, తన భార్య యొక్క ఆరోగ్యం, 3 కోసం ప్రార్థన చేయమంటే 300 ప్రభువులు వాడాడు. ఏం మాట్లాడదు? ప్రభా 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 మరి ప్రభా 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 ఇక ఈ 300 పైనే. ఏంట్రా బాబు ఈయన మాట్లాడడం కన్నా ప్రార్థనలో ప్రభు ప్రభు ఎక్కువైపోయినాయి అని చెప్పి లెక్క పెడతాడు మా కుర్రాడు కింద పక్కన కూర్చుని. ఆడిని కొంచెం పెన్సిల్తో ఇలా కొట్టాను. ఏంట్రా అని అంటే పౌనఃపుణ్యం ఇవ్వాలే చెప్పారన్నయ్య అన్నాడు. ఫ్రీక్వెన్సీ మనకి లెక్కల్లో చెప్పేటప్పుడు పౌనఃపుణ్యం అనేటువంటి ఆ లెక్కలు వేసేటప్పుడు ఏం చేస్తారంటే 1 2 3 4 అడ్డంగా 1 5 కొడతారు. అంటే నంబర్ని ఎక్కువగా తక్కువ షార్ట్ టైంలో రాసుకోవడానికి. ఈడు ప్రభు ప్రభు అన్న 5 5 5 ప్రాక్టీస్ చేస్తున్నాడు అన్నారు. ఎందుకురా అంటే ప్రభు అనే పదం ఎన్నిసార్లు వాడాడు అన్నయ్య ఆయన అన్నాడు. ప్రార్థన రాదా? వచ్చు, కానీ అది ఊత పదమా? కాదు. అన్యగా వాడచ్చా? వాడకూడదు. మరి ఎందుకు ఎన్నిసార్లు వాడుతున్నాడు ఆయన? సమస్య ఏంటో నాకు అర్థం కాలేదు, కానీ ఈ వాక్యం గుర్తొచ్చింది. ఏంటి? ప్రభు ప్రభు అంటే ఎక్కువ మంది ఇలాగే అంటారనమాట. అంటే దేవుడి మీద వీళ్ళేదో పెద్ద అన్ని విషయాలు ఆధారపడిపోతున్నట్లు, ప్రార్థనకు ముందు ఒక ప్రభు, వెనకొతలో ప్రభు, వెనక స్తోత్రం, వెనక స్తోత్రం, మళ్ళీ హల్లెలూయా, మళ్ళీ చప్పట్లు కొట్టండి అంటాం. ఈ రకంగా రకరకాల వేషాలు నిన్ను దేవుని రాజ్యంలోకి తీసుకెళ్ళవని బైబిల్ చెప్తుంది. మరి ఎలా చేయాలట? పరలోకం ముందున్నటువంటి తండ్రి యొక్క చిత్తము చెయ్యవాడు ఎక్కడికి వెళ్తాడు? పరలోకానికి వెళ్తాడు. నిజంగా చెప్తుంటే యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, మీరు నా మాటలు గైకొనండి, నన్ను వెంబడించండి. నేను చెప్తున్నటువంటి బోధను లేక నేను మీకు ఇస్తున్నటువంటి ఆ వాక్యపు ఆ విధానాన్ని ఖచ్చితంగా మీ మీదకు నా కాడి ఎత్తుకోండి. అది సులువు, మిమ్మల్ని నడిపిస్తుంది. కానీ ఇదంతా ఒక ఎత్తు, మీరు చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం ఎవరికి ఇష్టమని చేయాలి? మీరు ఎప్పుడైనా ఆలోచించారో లేదో, ఈ వాక్యాన్ని నేను ధ్యానించడం ప్రారంభిస్తున్న కొద్దీ పరిశుద్ధాత్మ దేవుడు చాలా విషయాలను డీల్ చేయడం ప్రారంభించాడు. నాకు బైబిల్లో దావీదు అంటాడు, నాకు రాత్రి సమయంలో నాకు చాలా ఆనందం కలిగించిందని చెప్తూనే క్రొవ్విన మీద దొరికినట్టు అనే పదం వాడతాడు. అంటే ఏదో మంచి నోటికి రుచి కలిగినటువంటి ఆహారం తీసుకుంటే ఎంత సంతోషం కలిగిందో అలా కలిగింది అని చెప్తాడు. ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు కూడా అట్లా అర్థమైంది. నేను ఎంతవరకు ఎక్కువ పరాధీనతగా యేసుక్రీస్తు మీద ఆధారపడుతున్నాను, ఆయన వాక్యం మీద ఆధారపడుతున్నాను, ఆయన రాజ్యం కొరకు నేను వెతుకుతున్నాను, అంత సమయం నా తండ్రి యొక్క చిత్తం ఏదైతే ఉందో, దేవుని యొక్క ఇష్టం ఏదైతే ఉందో, ఆ ఇష్టమును నేను పట్టుకోవటానికి ఎంత ఎక్కువ డిపెండ్ అవుతున్నాను అన్న విషయం నా మీద సవాలుగా నిలబడింది. చాలా ప్రశ్నలు మన ముందు నిలబడతాయి దేవుని యొక్క ఇష్టము చిత్తము చేయటానికి నువ్వు ప్రయత్నం చేస్తే. అది చేయకుండా నువ్వు భక్తి చేయి, నీకు అసలు ఏ ప్రాబ్లం రాదు. ఎవడు నిన్ను అడగడు, ఎవడు నిన్ను క్వశ్చన్ చేయడు, నీ భక్తికి ప్రశ్నలు ఉండవు, నీకు సమస్యలు కూడా ఉండవు, హాయిగా వెళ్ళిపోతావు. తండ్రి చిత్తము, తండ్రికి ఇష్టమైంది చెయ్యాలి అని అంటేనే కొంచెం ప్రాబ్లం అవుతుంది. నేను చిన్న విషయాలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. అసలు నువ్వు తండ్రి చిత్తం ఎలా చేస్తావో, దేవుని మీద ఎక్కువగా ఆధారపడతావు లేదో ఒకసారి ప్రశ్నించుకుందాం. నంబర్ 1, నేను గడిచిన వారంలో నేను 4 ప్రశ్నలు వేశాను. 5వ ప్రశ్న ఇప్పుడు మనం విందాం. నీ తలాంతులు, నీకు నేర్చుకుని లేక గ్రహించేటువంటి శక్తి అన్నీ చాలా చక్కగా షార్ప్గా నీకు అన్నీ కూడా బాగా తెలుసు. యు ఆర్ వెరీ గుడ్ అండ్ షార్ప్. నీకు టాలెంట్స్ ఉన్నాయి, నీకు స్కిల్స్ ఉన్నాయి, నీకు నేర్చుకోగలిగిన శక్తి ఉంది, గ్రహించగలిగిన శక్తి ఉంది. నువ్వు దేవుని మీద ఆధారపడతావా? మోర్ డిపెండెంట్ ఆన్ గాడ్. దేవుని మీద ఎక్కువ ఆధారపడతారా? మీరు ఫస్ట్ క్లాస్ మార్కులు వస్తున్నటువంటి పిల్లలు దేవుని మీద ఎక్కువ ఆధారపడతారా? పాస్ అవుతానో లేదో డౌట్ అనేవాడు ఎక్కువ మంది దేవుని మీద ఆధారపడతాడా? ఏంటి తేడా? బికాస్ హిస్ నాలెడ్జ్, బికాస్ ఆఫ్ హిస్ స్కిల్స్, బికాస్ ఆఫ్ హిస్ ఎబిలిటీస్. దేవుని మీద ఎప్పుడు ఆధారపడాలో తెలుసా? నీ మీద నువ్వు ఆధారపడుతున్నావు అని తెలిసినప్పుడు నువ్వు దేవుని మీద ఎక్కువ ఆధారపడాలి. నీ చదువు మీద, నీ స్కిల్ మీద, నీ గ్రాస్పింగ్ పవర్ మీద, నీ మెమరీ పవర్ మీద, నీ ఎబిలిటీ మీద నేను చెయ్యగలను అని నువ్వు అనుకున్నప్పుడు నువ్వు ఎక్కువ దేవుని మీదకి రావచ్చి, ప్రభువా నేను ఇప్పుడు నీ మీద ఆధారపడాలి, నాకు సహాయం చెయ్యి అని అడగనిస్తుందా శరీరం? మన అనుభవం మనల్ని, మన ఎక్స్పీరియన్స్ మనల్ని ముందుకు తీసుకుని వెళ్ళేస్తుందా? మీకు తెలుసా, చాలామంది ఫెయిల్ అయ్యేది ఇక్కడే, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. చాలా సందర్భాల్లో నేను ఇక్కడ ఫెయిల్ అయ్యాను. ఒక సందర్భంలో ఒక 1 వీక్ నేను ఎంత బిజీగా ఉన్నానంటే, చాలా బిజీ స్కెడ్యూల్లో నా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అంటే పరిచర్యే, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడెక్కడ వాకింగ్ చెప్పాలి, ట్రావెలింగ్ ఉంది, మోడ్ ఆఫ్ ట్రావెల్స్లో ట్రైన్ మీద వెళ్ళాలి, బస్ మీద వెళ్ళాలి, మళ్ళీ ముందు మా ఫ్లైట్ మీద హైదరాబాద్ మళ్ళీ వెనక్కి రావాలి, మళ్ళీ వెంటనే మీటింగ్ ఉంది. అలా హెక్టిక్ ప్రోగ్రామ్ 1 వీక్ నా ముందు ఉంది. వెంటనే బైబిల్ని ఒకసారి తిరగేసి పేజీ నెంబర్లు మడత పెట్టేశాను. ఈ పేజీ హైదరాబాద్కి, ఈ పేజీ రాజమండ్రికి, ఈ పేజీ మదిలిపాలెం, ఈ పేజీ ఎక్కడికి నా ప్రోగ్రామ్ తగ్గట్టు నా పేజీలు మడత పెట్టేశాను. ఒకసారి ఆ పేజీలో ఏముందో మనకి ఎక్స్పీరియన్స్ ఉంది కదండి, 16 ఏళ్ళు, తెలీదా? తెలుసు కదా మీకు కూడా.
అలాగే తెలిసిపోయింది. సో వెళ్ళిపోయాను, హైదరాబాద్ వెళ్ళిపోయాను. దేవుని ఆత్మ బలంగా పనిచేసాడు. స్టార్టింగ్ ప్రోగ్రామ్ సూపర్, దేవుడు బలంగా పనిచేశాడు. ప్రజలందరూ కన్నీరు కచ్చారు, ఏడ్చారు, ఏదేదో జరిగింది. దేవుని స్తోత్రం. వాళ్ళందరూ మేము దీవించబడ్డాం, మేము ఆశీర్వదించబడ్డాం, మేము పొడవబడ్డాం, మేము నలిగిపోయాం, మమ్మల్ని ఎలా చేశారు అలా చేశారు. అమ్మయ్య దేవుని స్తోత్రం. అటు నుంచి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ గంటలో దిగిపోయి వేరే ప్రదేశానికి మళ్ళీ మీటింగ్కి వెళ్ళిపోయాను. 2వ పేజ్ మడతపెట్టిన పేజ్ తీసాను. చేసి ఇంకేం మాట్లాడట్లేదు, కళ్ళు మూసుకొని వాక్యం చెప్పేస్తుందంటే ధారాళంగా వచ్చేస్తుంది. నా అనుభవం నాకు నేర్పించినటువంటి విశ్వాసం బయటికి తెచ్చేస్తుందంట. ఆత్మలాగా మీకు అనిపిస్తుంది, లోపల ప్రాబ్లం నాకు ఒక్కడికే తెలుస్తుంది, మీకు తెలియదు. బయటకు వచ్చేస్తుంటే అందరూ కూడా కళ్ళు మూసుకుని తలదించుకుంటున్నారు, చూస్తున్నారు, ఇలా అంటున్నారు, నలిగిపోతున్నారు. నాకు అర్థమవుతుంది, సుత్తిలా పనిచేస్తుంది వాళ్ళు. ఇక్కడ వాక్యం, అక్కడ సాకలోడు సబ్బులా పనిచేసింది, ఇక్కడ సుత్తిలా పనిచేస్తుంది, బద్దలైపోతారులే అనుకున్నాను. 2వ మీటింగ్ కూడా సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. వెంటనే అక్కడి నుంచి ట్రావెల్ చేసి నెక్స్ట్ డేకి వచ్చేసాం. రాత్రి హాయిగా నిద్ర పట్టేసింది, ఏ చింత చీకు లేదు. తెల్లవారుజాము 3వ ప్రదేశంకి వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నప్పుడు 3వ పేజీ మడత తీస్తే నాకు కనపడుతుంది, నేను చెప్తుంటే నోట్లో మాటలు రావట్లేదు, సౌండ్ అందట్లేదు, డెప్త్ లోపలికి రావట్లేదు, నెక్స్ట్ ఏం చెప్పాలో గుర్తు రావట్లేదు. ఏంటి తేడా? నేనేమైనా మర్చిపోయానా? నాకేమైనా జ్ఞాపక శక్తి లోపం వచ్చిందా? దేవుడు ఏమైనా తట్టాడా? రకరకాల ఆలోచనలు వచ్చేస్తాయి. లాభం లేదని చెప్పి దీని లోపల కొన్ని ఆయుధాలు ఉంటాయి, మీకు తెలియదులేండి. ఈ లోపల కొన్ని సంచులు ఉంటాయి, దీని లోపల కొన్ని అప్పుడప్పుడు రాసుకుని కొన్ని చిన్న షార్ట్ మెసేజ్లు ఉంటాయి. ఎతుకుతున్నాను, ఎందుకంటే ఆ పేపర్లో ఉన్నది చెప్పడానికి నా మైండ్లో స్పీకింగ్ రావట్లేదు, టంగ్ రావట్లేదు, ఆత్మ నడిపింపు లేదు అనిపిస్తుంది. వెంటనే లోపల ఉన్న కాగితాలని తిరగేస్తున్నాను, సబ్జెక్ట్ ఏంటో అర్థం కావట్లేదు. టైం చూస్తే దడ పరిగెడుతుంది. ప్రభువా ఏంటి నేను ఎందుకు మాట్లాడలేకపోతున్నాను? నా అనుభవం నాకేం నేర్పించట్లేదా? నేను మాట్లాడాలి, నాకు ఎలాగొకలాగా సహాయం చేయి. నేను మళ్ళీ ప్రభువా అంటాను, కానీ మధ్యలో నా అనుభవం నన్ను కొట్టుకుంటుంది. నేను ఆ రోజు ఏం చెప్పాను, ఆ 3వ పేజీ ఎక్కడికి అనుకున్నాను కదా, ఇప్పుడు ఏంటి నాకు ఇది రావట్లేదు? అరే ఎంతసేపు మీకు తెలుసా, నేను గంట సేపు మేనేజ్ చేశాను అక్కడ. హల్లెలూయా, ఐ మేనేజ్డ్ 1 అవర్. నాకు ఇచ్చినటువంటి గంట సేపు ప్రార్థనని నేను వాక్యమే చెప్పినట్టుగా చెప్పుతూ గడిపా. ఆత్మ పని చెయ్యని కార్యం అది. బికాస్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ నేను దేవుని మీద ఆధారపడడం తగ్గిపోయింది. నా ప్రయాణానికి ప్రణాళికలు పెరిగిపోయినాయి. నేను ఎక్కడికి వెళితే ఏం చేయాలి అనే దాని గురించినటువంటి లాజిస్టిక్స్ అన్ని నా బ్రెయిన్లో చక్కగా మ్యాప్ చేసుకున్నాను. బట్ ద మోర్ డిపెండెంట్ ఆన్ గాడ్, దేవుని వాక్యము ధ్యానించడం మర్చిపోయాను. దేవుని వాక్యముతో నేను ఒరవడి కలిగి ముందుకు వెళ్ళటం ఆలోచన లేదు. నాకున్న ఆలోచన అంతా నేను ఇప్పుడు ఎలా వెళ్ళి అక్కడ నిలబడాలి. ఎక్స్పీరియన్స్. దేవుని మీద ఆధారపడడం తగ్గిపోయింది. ప్రభువు నాతో పనిచేయడం తగ్గిపోయింది. ఆలస్యం అయిపోయింది. గంట సేపు అయిపోయింది. బయటకు వచ్చేసాను, ప్రార్థన చేసేసుకున్నాం, ముగింపు అయిపోయింది. ఒక పాస్టర్ గారు అయితే వచ్చి, నిజంగా బాబు దేవుడు ఎలా మాట్లాడాడు బాబు అంది. ఎలా మాట్లాడాడు అన్నాను. అని చెప్తున్నాడు, ఇన్ని సంవత్సరాలలో నా జీవితంలో నేను ఎప్పుడు ఇలాంటి మాట వినలేదు బాబు అన్నాడు. మాట్లాడినోడు నాకు తెలుసా లేదు ఏం మాట్లాడాను? లేదని చెప్పండి. బోధించువారు మీకేనా? మాకు కాదా బోధ? నాకు కాదా? నేను మోసపోయాను, నేను మోసం చేసేసాను, వాడు మోసపోకుండా వాడు వెలుగులోకి వచ్చాడని చెప్తున్నాడు. అప్పుడు దేవుడు వాడితో పనిచేశాడా నాతో పనిచేశాడా? అక్కడ పనిచేశాడు నాతో. బికాస్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ మేడ్ మీ ఫుల్. ఆ ప్రదేశంలో భోజనం కూడా చేయాలనిపించలేదు, మనస్కరించలేదు. ఆ పాస్టర్ గారికి నన్ను క్షమించండి అని చెప్తే ఆయన అన్నాడు, ఏంటన్నా క్షమించమంటారు? దేవుడు ఎంత బలంగా వాడుకున్నాడో తెలుసా? నాకు తెలుసు అన్న, నేను ఎంత బలంగా ఉండాల్సిన వాడినో, ఎంత బలహీనుడికి ఇక్కడ నిలబడ్డానో, ఈ సమయంలో మిమ్మల్ని అందరినీ ఎంత మోసం చేశానో నాకు తెలుసన్న. ఈ నటించిన వేషం నాకు తెలుసన్న. నేను తప్పు చేసుకున్నానని నాకు తెలుసన్న. ఒప్పుకోవడానికి కూడా మనసు ఒప్పుకోవట్లేదు ఆయన దగ్గర. ఎందుకు? నువ్వు బలంగా మాట్లాడావు, దేవుడు బలంగా మాట్లాడాడు నేస్తాడు అవతల. నా హృదయం నన్ను కొట్టుకుంటుంది. వచ్చేసి నా కారులోకి వచ్చి కూర్చుని, పాస్టర్ గారు నేను 5 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తాను, మీరందరూ సర్దుకుని తొందరగా ఉండండి అన్నాను. 5 మినిట్స్ తర్వాత ఆయనకి ఫోన్ చేశాను. పాస్టర్ గారు, నా జీవితంలో మొట్టమొదటిసారి నా శరీరము దేవుని ఆత్మకు మధ్యలో కనెక్షన్ తెగిపోవడం చూశాను. ద ఫస్ట్ టైం ఐ ఫెయిల్డ్ బికాస్ నేను నా దేవుని మీద ఆధారపడడం తగ్గింది అని దేవుడు మాట్లాడాడు. నన్ను క్షమించండి, మరొకసారి మీరు నన్ను పిలిస్తే నా కోసం మీరు కూడా ప్రార్థన చేయండి, నేను కూడా ప్రార్థన చేసుకుని మీ దగ్గరికి వస్తాను. తప్పక దేవుని అభిషేకం మీతో మాట్లాడుతున్నానంటే, ఏమైందన్నా మీరు ఎందుకు అలా ఫీల్ అవుతున్నారా అన్నాడు. నీ హృదయం నీతో చెప్పుద్ది, అది వాస్తవం. మనుషులు నీతో చెప్తారు, అది అబద్ధం. నీకేది ఇష్టం, అబద్ధమా వాస్తవమా? నిజం చెప్పండి, వాస్తవం ఇష్టమా మీకు? ఎవరికి ఇష్టం అండి? అందరికీ అబద్ధాలే కదా ఇష్టం కదా. ప్రతిసారి అబద్ధాన్ని ప్రేమిస్తారు. అబద్ధానికి జనకుడు ఎవడు? మీరెవరి పిల్లలు? దేవుని పిల్లలు సత్యాన్ని ప్రేమిస్తారు. ఎందుకు ఒప్పుకోలేవు? అప్పుడు చెప్పాను ఆయనకి, ప్రాబ్లం ఏంటంటే
ద డిపెండెన్సీ ఆన్ గాడ్. నా జీవితంలో దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఆ అనుభవంలోకి నేను వెళ్ళలేకపోయాను. నా జ్ఞానాన్ని వాడేద్దాం అనుకున్నాను, నాకున్న తెలివితేటల్ని మేధస్సుని వాడేద్దాం అనుకుంటున్నాను, నా స్కిల్స్ అన్ని వాడేద్దాం అనుకున్నాను, కానీ అట్టర్ ఫ్లాప్ అయిపోయాను. బాస్ గారు నన్ను క్షమించండి. అయితే ఒక విషయం నేను అర్థం చేసుకున్నాను ఏంటంటే, నీది చిన్న సంఘము, నీపై దేవుని యొక్క పరిపూర్ణ అభిషేకాన్ని నేను చూడగలిగాను. నాకు అది కనిపించింది. నీలో దేవుని మీద ఆధారపడు పరిపూర్ణత. నాకు ఈరోజు ఒక పాఠాన్ని తీసుకుని నేను వెళ్తున్నాను. ఐఎమ్ సో బ్లెస్డ్ అని చెప్పాను ఆయనకి. నీ హృదయం ఎప్పుడైనా నిన్ను అన్ని విషయాలలో, నీ తలాంతులు, నీ పరిస్థితులు, అన్ని విషయాల్లో నీకు అధికంగా ఉండేటప్పుడు నీ ఎక్స్పీరియన్స్ నమ్మకు ఫెయిల్ అవుతావు. డోంట్ ఫీల్ మచ్ ఎక్స్పీరియన్స్. ఒకసారి విషయం మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. ఒక సహోదరు వచ్చి, అనయ్య 10 మంది అయితే నేను వంట చేసేస్తానంది. నన్ను 15 మంది అయితే పర్లేదా అన్న, 5 అటు ఇటు చేసేద్దామని, 20 అయితే పర్లేదా అనండి. పర్లేదు, దానికి ఎందుకు చేసేద్దామని 20 మందికి భోజనం చెప్పన్నా. బూందీ దుయ్యటానికి అప్పకుంటుంది చూసారా, అది తీసుకొచ్చింది. బూందీ చక్కగా కలిపింది, సోడా వేసింది, ఉప్పు వేసింది, మంచి శనగపిండి కొత్త ఇవి తీసుకొచ్చాం. అవన్నీ తీసి దానిలో దూసింది. గోళీలు దిగినట్టు దిగిపోతున్నాయి కిందకి, బూయికి తేలట్లా. ఆ బూందీ పైకి తేలుతుంది కదా, ఇది దిగిపోతుంది కింద. ఆవిడ మళ్ళీ తీసి, ఈ వాయి ఏదో తేడా వచ్చింది నాన్న అని మళ్ళీ ఇంకో వాయి వేసింది, అది దిగిపోయింది. ఆవిడ ఆలోచిస్తుంది, ఇదేంటి ఇంత గట్టిగా దిగిపోతున్నాయి ఏంటి ఇవన్నీ అని. అవి నవిలితే ఏమవుతుందో మీకు తెలుసు, పళ్ళు పట్టుకుపోతాయి. ఇంక వదలదు. బూందీ అంటే సాఫ్ట్గా ఉండాలి, అది వెళ్ళి దిగిపోతుంది. అరగంటకి మొత్తం కేజీ పిండి అయిపోయింది. ఆవిడ అంది, ఏదో తేడా వస్తుంది బాబు, ప్రార్థన చెయ్యి అంది. అది ఎప్పుడు చేయాలి? నీ ఎక్స్పీరియన్స్ నమ్మే వంటోళ్ళారా జాగ్రత్త. డైలీ రెగ్యులర్ లైఫ్లో యు ఆర్ మోర్ స్కిల్డ్ అండ్ మోర్ కమ్యూనికేటెడ్, మోర్ ఎక్స్పీరియన్స్డ్. బట్ ఆర్ యూ డిపెండెంట్ ఆన్ గాడ్? దేవుని మీద నువ్వు ఎక్కువ ఆధారపడేవాడివేనా? అన్ని పరిస్థితుల్లో దేవుని మీద నిలబడేవాడివేనా? నీ రెగ్యులర్ రొటీన్ వర్క్స్లో జాగ్రత్త. నెంబర్ 6, నీ పనులు సామర్థ్యం అంతా కూడా నువ్వు చేసుకోగలవు. నీకు ఆ పనుల మీద నీకు మంచి గ్రిప్పు. నువ్వు దాన్ని కొన్ని ఇలా ఇలా అనగానే దాని విషయాలు నీకు అర్థమైపోతుంటాయి. స్కాన్ చేసిన రోబోలాగా అన్నీ నీకు తెలిసిపోతాయి. యు ఆర్ మచ్. ఎంత గొప్ప అంటే, నీ పని ఏదైనా, నీ ఎలాంటి పరిస్థితి అయినా నువ్వు సామర్థ్యంగా నువ్వు పని చేయగలవు. ఒకసారి చెప్పండి, సామర్థ్యంగా పని చేసుకోగలను. పనమ్మ రాకపోతే ఏం చేస్తారు? మీ సామర్థ్యాలు బయటికి రావా? చచ్చినట్టు వస్తాయి. ఏదో ఒకలాగా తుడుస్తావు కదా, ఏదో ఒకలాగా చేస్తావు కదా, మిగిలిన పని అంతా రానప్పుడే కదా నీ సామర్థ్యం నీకు అవసరం. మంచిది, సామర్థ్యాలతో పనిచేస్తారు. కాబట్టి సామర్థ్యంతో మీకు కావాల్సినటువంటి పనులన్నిటిలో మీరు చక్కటి నైపుణ్యంతో పనిచేసుకునేటప్పుడు నీ బలము నీకు దేవుడా, యేసు నీకు దేవుడా? ఎవరు దేవుడు? నీ సామర్థ్యంతో, నీ అబిలిటీతో నువ్వు పనిచేసేటప్పుడు యెహోవా నా బలమా, నీ బలము నీకు దేవుడా? ఏది కరెక్ట్? సామర్థ్యం. ఓ సిస్టర్ గారు చెప్తున్నారు, ఏ షిఫ్ట్కి వెళ్ళిందట ఆవిడ, నర్సు. 3 ఆపరేషన్లు అంట ఆ రోజు. పాపం అలాగే నిలబడిపోయింది. కాళ్ళు సిరలన్నీ ఉబ్బిపోయి తిమ్మిర్లు ఎక్కిపోతున్నాయి. బి షిఫ్ట్ సిస్టర్ గారు రాకుండా ఆమె మరి ఏదో పర్మిషన్ పెట్టిందట, ఏదో చెప్పిందట. అదే థియేటర్లోని బి షిఫ్ట్ రిలీవర్ రాకపోతే డాక్టర్ గారు చెప్పారంట, సిస్టర్ బి షిఫ్ట్ కూడా మీదే అన్నారంట, బోనస్ మీకే అన్నారంట. ఏమే నోట్లో నుంచి బయటికి తిట్టలేక, క్రైస్తవురాలు కదా, తిట్టలేక ఏం అనగలేక కాసేపు కాళ్ళు ఇలా నలుపుకుని ఇలా కూర్చుని అలా కూర్చుని మళ్ళీ డ్యూటీలో ఉంది. సి షిఫ్ట్కి వస్తాడో రాడో అని లోపల డౌట్ మొదలవుతుంది. మీకు ఎందుకో అలాంటివి ముందే చెప్పేస్తూ ఉంటుంది ఆత్మ. ఇంకేమైనా ఆత్మ ముందు కీడి శంకించేస్తుంది కదా మనసు. ఈవిడికి డౌట్ కొడుతుందంట. కొడుతుంది. రాత్రి 11 అయ్యింది, ఫోన్ వచ్చింది, సిస్టర్ రిలీవర్ రావట్లేదు, నువ్వే డ్యూటీ. అప్పుడు ఆమె చెప్తుంది, డే ప్రారంభించినప్పుడు నాకు నొప్పి అనిపించలేదు, కానీ డే ముగించాల్సి వచ్చినప్పుడు నాకు ప్రాబ్లం వచ్చింది. ఆల్మోస్ట్ అప్పటికే 18.5 అవర్స్ నేను లిటరల్లీ 2 కాళ్ళ మీద నిలబడి ఉన్నాను. నాన్ స్టాప్గా పని అవుతుంది. థియేటర్లో డాక్టర్లు మారుతున్నారు, అసిస్టెంట్ మారుతున్నారు, నేను ఒక్కదాన్నే మారలేదు. మారకుండా పని చేస్తూ ఉంటే అదేదో బిస్కెట్లు తిని, అయ్యో చాక్లెట్ నోట్లో పెట్టుకుని, అయ్యో కొంచెం టీ తాగి అలాగే పనిచేస్తున్నాను. రాత్రి 12 అయ్యేటప్పటికి ఆమె శరీరం ఆమెతో ఒక మాట చెప్తుందట, ఇంక నువ్వు సహకరించలేవు, నీకు ఆపరేషన్ చేయాలి, పడుకో అని. నువ్వు పడిపోతావు, పడుకో అని చెప్తుందంట. అప్పుడు మోకరించి ప్రార్థన చేసుకుందంట, ప్రభువా ఇప్పటి వరకు నా బలాన్ని నేను నమ్మాను, ఇప్పుడు నీ బలాన్ని నేను నమ్ముతాను. లార్డ్ ఐఎమ్ సారీ, నేను మొదటి గడియలోనే నేను నీ బలాన్ని ఆశ్రయించుంటే, నా అనుభవాన్ని, నాకున్న బలాన్ని నేను నమ్మడం కంటే నీ బలం మీద నేను ఆశ్రయించుంటే
ఇప్పుడు నా బలమును నేను నమ్ముకునేదాన్ని కాదు, నన్ను క్షమించేసాయా అని అడిగిందండి. ఆమె లేచి పని చేస్తూ ఉంటే ఆ డాక్టర్ వచ్చి అన్నాడంటే, సిస్టర్ మార్నింగ్ నుంచి మీరు థియేటర్లో ఉన్నారా అని అడుగుతూ, మీలో అసలు కనీసం అలసట కూడా కనపట్లేదేంటి, ఆహారం తీసుకున్నట్లేదు, మీరు రెస్ట్ తీసుకోవట్లేదు, ఇంత ఫ్రీగా, ఇంత ఎనర్జెటిక్గా, ఇంత గ్లోరీగా మీ ఫేస్ అంతా వెలుగుతూ పనిచేస్తున్నారు, ఏంటి సీక్రెట్ అని అడిగితే అప్పుడు చెప్పేదాడు, ఇప్పుడు వరకు నేను మోకరించలేకపోయాను, నా బలాన్ని నమ్మాను, ఇప్పుడు నా దేవుని బలాన్ని మీద నేను ఆశ్రయించడం మీకు కనపడుతుంది. పిల్లరా, నీ జీవితంలో నీ సామర్థ్యం చేత నువ్వు పనిచేయగలిగినప్పుడు నా బలము దేవుడని చెప్తావా, లేక నీ దగ్గరే బలం ఉంది అది దేవుడా? ఎంత ఆధారపడగలవు దేవుని మీద? నువ్వు నీ పనిలో నువ్వు ఎలాంటి వాడు అయినప్పటికీ కూడా నీకు ఇచ్చే బలము దేవుడిది అని నువ్వు చెప్పగలిగినప్పుడే నువ్వు దేవుని మీద ఎక్కువ ఆధారపడిన వాడు అవుతావు, లేకపోతే నువ్వు ఆధారపడిన దాన్ని కాదు. గుర్తుంచుకో. నెంబర్ 8 5 6 7 7 కదా, 7. ఉద్యోగంలో అన్ని రొటీన్గా జరిగిపోతున్నాయి. ఒకసారి చెప్పండి, జాబ్లో అంతా చక్కగా జరిగిపోతుంది, స్మూత్గా ఉంది, ఏ ప్రాబ్లం లేదు. వెరీ గుడ్. అంతా కూడా నీ రొటీన్ లైఫ్లో చాలా చక్కగా, ఏ మాత్రం ఇబ్బంది లేకుండా, చాలా పర్ఫెక్ట్గా అన్ని టైం టు టైం అన్నీ జరిగిపోతున్నాయి. నువ్వు దేవుని మీద ఆధారపడగలవా? ఆధారపడగలవా? ఉదయాన్నే లేచి చక్కగా టైంకి ఆఫీస్కి వెళ్ళటం, చక్కగా పని చేసుకోవడం, చక్కగా చూసుకోవడం, వచ్చేయడం. నేను కన్క్లూజన్ ఇచ్చేంత వరకు మీ హృదయాలలో ఎక్కడా కూడా అనవసరమైన విషయాలకు లోపల డిస్కషన్ రానివ్వకుండా వినండి. దేవుని యొక్క మాట నీ రెగ్యులర్ లైఫ్ని, నీ రొటీన్గా నువ్వు వెళ్ళిపోతూ ఉండే సమయానికి దేవుని మీద ఆధారపడమని చెప్పుద్దా? చెప్పరు. అక్కడ ఏదైనా జర్క్ రానివ్వండి, అక్కడ ఏదైనా అబ్స్టకల్ రానివ్వండి, అక్కడ ఏదైనా నువ్వు దాటాల్సిన పరిస్థితి ఏదైనా రానివ్వండి, అప్పుడు డిపెండెన్స్ ఎలా అవుతుంది? ఏంటి అంటే రొటీన్ లైఫ్ దేవుని నుంచి నిన్ను దూరం చేస్తుందా? లేక రొటీన్ లైఫ్లో నేను దేవుని మీద ఆధారపడకూడదని నీకేమైనా చెప్పాడు ఎవడన్నా? లేక సమస్య వస్తేనే దేవుడి దగ్గరికి రావాలి అనే నీ ఆశ ఏంటి? నీ దృక్పథం ఏంటి? రొటీన్ లైఫ్ జాగ్రత్త. అన్నీ సిస్టమేటిక్గా, ప్రిన్సిపల్డ్గా, రొటీన్గా అన్నీ జరిగిపోతుండేటప్పుడు నువ్వెప్పుడు కూడా దేవుని మీద ఆధారపడవు. దేవుడే నా బలమని నువ్వు అడగవు. ఆ సమయమును నువ్వు దేవుని ఆశ్రయించగలవా? నా దేవుడు ఇప్పుడు నాకు అవసరం. రొటీన్గా వెళ్ళిపోతుంది. ఒక ఆమె చెప్తుంది, ఏంటో పొద్దున్న నుంచి నవ్వుతున్నాను, రాత్రికి ఏదో అవుతుంది అంది. ఏంటి అందరూ నవ్వుతున్నారు, మీకు కూడా అనుభవాలు ఉన్నాయేంటి? ఎందుకు అలా అవుతుంది అంటే పొద్దున్న నుంచి నవ్వారు కాబట్టి రాత్రికి ఏడవాలి. ఇస్ ఇట్ ఎ రూల్? కాదు. కానీ నీ హృదయం నీతో చెప్పిన తర్వాత కొన్ని అనుభవాలు నీకు అలాంటివి నేర్పించేసి ఉంటాయి. బాగా నవ్వి సడన్గా రాత్రి ఏదో దుర్వార్త వచ్చేసి దుఃఖపడిపోయి ఏడ్చేయటం అన్నట్టు. పొద్దున్నుంచి ఏడిచినోడు ఇదే మాట చెప్పగలడా? పొద్దున్నుంచి ఏడుతున్నాను, రాత్రి అంతా నవ్వుతానని. నువ్వు చెప్పేది నిజమైతే నేను చెప్పింది నిజం అవ్వాలి. ఇది అవ్వలేదు అని నువ్వు చెప్పేది అబద్ధం. అది నీ ఎక్స్పీరియన్స్ నమ్ముతున్నావు తప్ప నువ్వు దేవుని మీద ఆధారపడటం లేదు అనేది నీకు అర్థమవుతుంది. సో రొటీన్ లైఫ్లో, డే టు డే లైఫ్లో అన్నీ క్రమంగా రొటీన్గా అయ్యేటప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడవు. కానీ ఎక్కువ దేవుని మీద ఆధారపడాల్సింది డే టు డే లైఫ్లో, రొటీన్ లైఫ్లో. నీకు తెలియకుండా, నీ అనుమతి లేకుండా, నీ అంగీకారం లేకుండా, నీ ఒప్పుదల లేకుండా అన్ని సమయానికి అన్నీ జరిగిపోతూ ఉండేటప్పుడు నువ్వు దేవుని మీద మరీ ఎక్కువ ఆధారపడాల్సిన సమయం వస్తుంది. జాగ్రత్త. ఎక్కువ ఆధారపడడం అనే విషయాన్ని నేర్చుకుంటున్నావు. నెంబర్ 8, నీ మినిస్ట్రీలో కానీ, నీ ఇంటిలో కానీ నీ ప్లాన్స్ అన్నీ పర్ఫెక్ట్గా జరుగుతాయి. నీకున్నటువంటి నీ ప్రపోజల్స్ అన్నీ పర్ఫెక్ట్గా యాక్సెప్ట్ చేయబడతాయి. అధికారికంగా అందరూ కూడా నిన్నే ఫాలో అవుతుంటారు. ఎవ్రీ టైం నువ్వేం చెప్పినా జరుగుద్ది. నీ మాటే పై మాట, నువ్వు చెప్పేటువంటి ఆలోచన మంచిది, నువ్వు అన్ని విషయాల్లో సిస్టమేటిక్గా చేస్తావు, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. మరి అన్ని విషయాలలో ప్రపోజల్స్ కానీ, పరిస్థితులు కానీ, ప్లాన్స్ కానీ అంతా నీకు ఇష్టమైన రీతిగా జరుగుతుండేటప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడగలవా? కెన్ యూ డిపెండింగ్ ఆన్ గాడ్? దేవుని మీద ఆధారపడతారా? నిజం చెప్పండి. అవదు. ఎందుకు? అప్పుడు దేవుడు ఎవరు? నువ్వే దేవుడివి. ఎందుకు? అప్పుడు పై మాట ఎవరిది? నీ మాటే. ప్రణాళిక ఎవరిది? నీదే. ఆలోచన ఎవరిది? నీదే. నిర్దేశించబడినటువంటి మార్గం ఎవరిది అవుతుంది? నువ్వు చూపించిందే. కానీ ఆ సమయంలో దేవుడేడి? దేవుని మీద ఆధారపడడం ఎక్కువ అవుతుందా, తక్కువ అవుతుందా? తక్కువ అయిపోద్ది. నువ్వు ఎప్పుడైతే ఎక్కువ పరాధీనంగా దేవుని మీద నువ్వు ఆధారపడుతూ ఉంటావో, ఆనుకుంటూ ఉంటావో, మరి ఎక్కువగా దేవుని మీదకు నువ్వు అల్లుకుంటూ ఉంటావో, అప్పుడే దేవుని నీతి నీ జీవితంలో ముందుకు వెళ్ళటానికి సిద్ధపరచబడుతుంది. నెంబర్ 9, నీ జీవితంలో నీ బ్యాంక్ నిండా డబ్బులు, నీ క్రెడిట్ కార్డు, లేక నీకు కావాల్సినటువంటి అన్ని బ్యాలెన్స్ షీటు, నీ ప్రాఫిట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఏ విషయంలో కూడా నీకు ఇబ్బంది లేదు, కావాల్సినంత సమృద్ధిగా ఉంది. నువ్వు దేవుని మీద ఆధారపడతావా? నీ రెగ్యులర్ రొటీన్ లైఫ్ ఇస్ గుడ్,
ప్రతిదానికి దేనికి నువ్వేమి ఎవరి దగ్గర చేయించక్కర్లేదు, ఏమి నీకు అవసరం లేవు, అంత హ్యాపీగా వెళ్ళిపోద్ది. ఇప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడగలవా? ఆధారపడతారా? ఏమంటే జోబులో 10 రూపాయలు ఉన్నప్పుడు మీరు పరిగెత్తుకుని బయటకు వెళ్తారా? 1000 రూపాయలు ఉన్నప్పుడు ఓలా క్యాబ్ బుక్ చేస్తారా? ఎప్పుడు బుక్ చేస్తారు క్యాబ్? 1000 రూపాయలు. ధైర్యం ఏంటి? దేన్ని బట్టి? దట్స్ ఆల్. ఇట్ మేక్స్ మనీ. అక్కడే సెన్స్ అంతా ఉంది. నిజానికి ఆలోచిద్దాం, ధనవంతుడు దేవుని రాజ్యంలోకి వెళ్తాడా వెళ్ళడా? నీకు ఇప్పుడు కంఫర్ట్ ఇచ్చింది ఏంటి? ధనమే. అదే పరిస్థితుల్లో ఆ ధనమే దేవుని యందు అస్థిరమైన ధనం యందు నమ్మికుంచొద్దు అని దేవుడు చెప్తూ ఉంటే నువ్వు దేన్ని నమ్ముతూ ఉంటావు? నేను ఒక తమ్ముడు వచ్చి అంటున్నాడు, అన్నయ్య జోబులు ఖాళీ అయిపోయాయి అన్నాడు. అంటే నేను మొన్న ఎక్కడో చదివిన మాట చెప్పాను, అరే ఖాళీ జేబు చాలా పాఠాలు నేర్పుద్దట, రాసుకోరా అన్న. నేర్పుతుంది అన్నయ్య అన్నాడు. నేర్పుతుంది. ఎంతమంది ఎన్ని పాఠాలు నేర్చుకుంటారు ఖాళీ జేబు చెప్పండి డబ్బులు వచ్చిన తర్వాత? జోబు ఖాళీగా ఉండేటప్పుడు నువ్వు నేర్చుకునే పాఠం కంటే నీ జోబు నిండుగా ఉండేటప్పుడు నువ్వు చెప్పే పాఠాలు ఎక్కువ. నీకు చాలా పాఠాలు వస్తాయి, చాలా అనుభవాలు వస్తాయి, చాలా విషయాల్లో నువ్వు టీచ్ చేస్తూ ఉంటావు. దేవుని మీద ఆధారపడడం తగ్గిపోద్ది. దేన్ని నమ్ముతున్నావు? నీ ధనం ఎక్కడుండునో నీ ప్రాణము అక్కడే ఉంటుంది, నీకు తెలుసు. కానీ దేవుడు అంటానే ఉంటాం, ఓ పక్క మన డిపెండెన్సీ దేవుని కన్నా ముందు దేన్ని అవుతుంది? డబ్బు అవుతుంది. నెంబర్ 10, నా పైన అధికారులుగా పెద్దలుగా ఎవరో ఒకరు ఉన్నారు, చాలా పెద్ద అథారిటీ ఉంది. వారు ప్రతిసారి కూడా నా మీద పనిచేయటానికి ఇష్టపడుతూ నన్ను తొక్కేస్తున్నారు, నన్ను నొక్కేస్తున్నారు. ఎవరు? మా బాస్ అన్నాడు కాసేపు. మా బాస్ తొక్కేస్తున్నాడు, మా బాస్ నలగొట్టేస్తున్నాడు, మా బాస్ ప్రతిసారి నేను ఎక్కడ దొరుకుతాడో బిగించేద్దామని ట్రై చేస్తున్నాడు. ఎంత కష్టపడినా ఆ బాస్ సాటిస్ఫై అవ్వట్లేదు. సిఆర్లో రిమార్క్ ఇవ్వట్లేదు, లేక ఒక ఇంక్రిమెంట్ లేదు, ఒక ప్రమోషన్ లేదు, ఏమీ లేదు. ప్రతిసారి బాస్ తొక్కేస్తున్నాడు. బాసిజం ఎక్కువైపోయింది, చాలా కష్టమైపోయింది. ఇప్పుడు నీ లోపల కసి పెరుగుద్దా, దేవుని మీద ఆధారపడడం పెరుగుద్దా? ఏం పెరుగుద్ది? అది నీకేం పెరగాలి? యోసేపు గుర్తు రావాలి. ఏమని? గుంటలో తోసినా నువ్వు రెత్తకూడదు, అమ్మేసినా మాట్లాడకూడదు, జైల్లో పడేసినా కిక్కురు అనకూడదు, అక్కడి నుంచి ఇంకెక్కడ తీసుకెళ్ళిపోయినా సౌండ్ లేకుండా ఉండాలి. ఇప్పుడు నీకేం అర్థమవుతుంది? ఇది అర్థం అవ్వాలి. అసలు నీకేం అర్థం అవుద్ది? ఎలాగా వీడి మీద వీడియో క్లిప్ తీసి ఫేస్బుక్లో పెట్టాలి, ఇంకేదైనా చేసి వీడి మీద కంప్లైంట్ ఇచ్చి వీడిని బుక్ చేసేయాలి, వీడిని ఏదో ఒకలాగా చేసేయాలి. ఆ చెత్త ప్లాన్లన్నీ ఎవరు ఇవ్వాలనుకుంటావు? నువ్వు దేవుడే ఇవ్వాలనుకుంటావు, దేవుడి దగ్గర నుంచే జ్ఞానం రావాలనుకుంటావు. కానీ దేవుడు ఒక అన్యాయం చేయడానికి ఎప్పుడు కూడా ప్రణాళికలు ఇవ్వడో. అలాగ ఒకవేళ ఏమైనా క్రైస్తవుడు చేస్తున్నాడు అంటే వాడి జ్ఞానం అనుసరించి చేస్తున్నాడు తప్ప ఆత్మను అనుసరించి కాదు. ఎప్పటికీ చేయడు ఆ పని. దేవుడు ఎప్పుడు అలాంటి చేయడు. ఆలోచించుకో. సో ఎప్పుడు అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నీ బాస్ నిన్ను పూర్తిగా తొక్కేస్తూ ఉండేటప్పుడు, అథారిటీకి నిలబడుతున్నప్పుడు అత్యధికంగా నువ్వు దేవుని పక్షంగా దేవుని మీద ఆధారపడగలవా? మోర్ డిపెండెంట్, ఇంకా ఎక్కువ. ఏమండి, బాసు నువ్వు భుజాల మీద చేయలేసుకుని టీ తాగడానికి వెళ్ళేస్తే నీకే ప్రాబ్లం ఉండదు. కానీ ఏదైనా చిన్నది వచ్చినా ఫస్ట్ పాయింట్అవుట్ నీ మీదే పిలిచి నీన్నే బంబార్డ్ చేసేస్తూ, నీన్నే ఎక్స్ప్లెనేషన్ అడుగుతూ, మెమోలు ఇస్తూ, మళ్ళీ అవసరమైతే నిన్ను మళ్ళీ తిరిగి రాత్రంతా పనిచేయమని బాగా రాచి రంపా నెట్టేస్తుంటే అప్పుడు దేవుడు 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 అనగలవా? ఎంత కోపాలు ఉంటాయో. అయితే దేవుడు అనరు, కానీ దేవుడు నమ్మిన చాలామందికి ప్రార్థనలు చేస్తారు, ప్రార్థనలు చేయిస్తారు, మీరు చేయరు. మీరు చేస్తే తప్ప, మీ మొర్ర పెడితే తప్ప మీకు అలాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా విడుదల రావు. జ్ఞాపకం చేసుకోండి. మరొక మాట చెప్పాలి మీకు. నీ ఇండివిడ్యువాలిటీ ఎవరిని ప్రశ్నించలేరు. చెప్పండి, నేను ఇండివిడ్యువల్, నా ఇండివిడ్యువాలిటీని ఎవరు ప్రశ్నించరు. యు ఆర్ కాన్ఫిడెంట్, యు ఆర్ గుడ్. నీ ఇండివిడ్యువాలిటీని ఎవరు ప్రశ్నించరు. అన్ని విషయాలలో నీకు పర్ఫెక్ట్. ఇప్పుడు చెప్పండి, ఎవరూ ప్రశ్నించలేరు కాబట్టి నీ మాట, నీ ఆలోచన, నీ దృష్టి మంచివి కాబట్టి నువ్వు దేవుని మీద ఆధారపడగలవా? కెన్ యు డిపెండ్ ఆన్ గాడ్? నీ ఇండివిడ్యువాలిటీ ఎవరి చేత ప్రశ్నించబడనప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడగలవా? ఎస్ ఆర్ నో? ఎస్, ఆధారపడతారా? మీ ఇండివిడ్యువాలిటీ మిమ్మల్ని ప్రశ్నించకుండా మిమ్మల్ని వదిలేస్తే దాన్ని వెచ్చలవిడితనం అంటారు. ఆ టైంలో నువ్వు దేవుడి దగ్గర ఎందుకు వస్తావు? నీ మాటలే గొప్పవి, నీ ఆలోచనే గొప్పవి, నీ ప్రణాళిక, నీ ప్రభావం అంతా నాదే కదా. అప్పుడు నాకు దేవుడు కనపడడు. దేవుని మీద నేను ఆధారపడడం తగ్గిపోదు. ఎంత ఎక్కువగా నువ్వు దేవుని మీద ఆధారపడుతుంటావో అంత ఎక్కువ పరాధీనతలోనికి వెళుతూ ఉంటావో ఒక అద్భుతం జరుగుద్ది. అదేంటో చెప్తాను చూడండి. ఇక్కడ ఒక మొక్క ఉంది. ఇది తీగ, సన్నజాజి తీగ. ఈ తీగని నేను నాటడానికి ప్రయత్నం చేసి
దీనికి ఒక ఆధారాన్ని ఇచ్చాను. ఏమిచ్చాను ఇక్కడ? ఈ ఆధారం లేకుండా ఈ మొక్క పైకి వెళ్తుందా? ఒకవేళ దీన్ని ఇలా కిందకు వదిలేసాను అనుకోండి, ఇది అల్లుకోవటానికి పైకి వెళ్ళటానికి దీనికి ఊతం ఇవ్వకుండా వదిలేస్తే దీనికి కావలసినంత రీతిగా దీని నుంచి మనం ఎదురు చూస్తున్నంతటువంటి ఆ ఫ్రూట్స్, ఆ యొక్క ఫలాలు, ఆ పుష్పాలు వస్తాయా? రావు. నేను కడియం నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చాను ఒక మొక్కని. వాడిని అడిగాను, ఇది తీగ లోపల పాతేదా అని అడిగితే వాడు ఏం చేశాడు తెలుసా? మొక్కని ఇలా కిందకు చూశాడండి. బాబు ఇది తీగ అన్నాడు. నేను ఇంకో మొక్క పట్టుకొచ్చాను, ఇది తీగ పాతేదా అన్నాను. బాబు ఇది పాతేది, ఎక్కడి నుంచి తెచ్చారు? ఇది అవతల ఒక పెట్టండి అన్నాడు. రెండు సేమ్ టు సేమ్ మొక్కలు, 4 లేక 5 ఆకులు బయటకు వచ్చి ఉన్నాయి. నాకు అర్థం కాలేదు. అడు గుర్తుపట్టేశాడు. వీడిని ఇలా కాదు, మళ్ళీ బుర్రి కొడదు. మళ్ళీ ఇంకొకటి తీసుకొచ్చాను, ఇదేంటి చెప్పాను. మళ్ళీ కింద చూస్తున్నాడు, తీగ బాబు అన్నాడు. ఒరే ఏమన్నా నువ్వేమన్నా అంటుకట్టావా, లేక నీ పేరు ఏమైనా రాసావా, స్టిక్కర్ ఏమన్నా, ట్యాగ్ ఏమన్నా, కలర్ ఏమన్నా పెట్టావా, నీకు ఎలా తెలిసింది అన్నాడు. అంటే మాకు తెలిసిపోద్ది బాబు అన్నాడు. వీడు చెప్పడం సీక్రెట్ అని అర్థమైపోయింది. తర్వాత అడిగాను ఓనర్ని, సార్ ఇది ఎలా చేస్తారు సార్ ఏంటి అని అడిగితే, లేదు సార్ మా అనుభవము అది తీగ జాత లేక మొక్క జాత అన్నది మాకు తెలిసిపోద్ది అని. మళ్ళీ ఒక్క సీక్రెట్ అయినా తెలుసుకుంటే బాగుంటుంది, అంత దూరం వెళ్ళాను కదా అని మళ్ళీ బతినాడు అని అడిగాను. అడిగితే అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, తీగ జాతి యొక్క కాండము భూమిలో వేరుగా మారేటువంటి కాండము మార్పు చెంది ఉంటాయి. మీరు అంత సున్నితంగా దాన్ని పరిశీలించలేరు కాబట్టి మీకు అది తెలీదు. తీగజాతి కాండం సన్నగా ఉంటుంది, మొక్క వేరులో నాటాలంటే అది మారుగా ఉంటుంది, లావుగా ఉంటుంది అన్నాడు. నాకు తెలిసిపోయింది సీక్రెట్ అనుకుని నేను వెళ్ళాను. 2 తీసుకొచ్చేసాను. తీసుకొచ్చి ఈ 2 ప్యాక్ చేయన్నాడు. ఆడొచ్చాడు, బాబు మీరు తీగ పట్టుకెళ్దాం అనుకున్నారా, మొక్క పట్టుకెళ్దాం అనుకున్నారా? తీగే అన్నాడు. అంటే 2 మొక్కలు పట్టుకొచ్చారు అన్నాడు. ఫెయిల్ అయిపోయాను. మళ్ళీ నా అనుభవం నన్ను మోసం చేస్తుంది, నాకు బాగోలేదని సరిగ్గా చెప్పాను. నేను చెప్పింది కరెక్టే సార్, మీకు ఎలాగ అర్థమైందో నాకు తెలియదు అన్నాడు. సరే నువ్వే తీసుకురా అంటే అప్పుడు 2 తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం ఏంటంటే ఆడిచ్చినవి 2 తీగలని అవి పువ్వులు వచ్చిన తర్వాత కానీ మాకు అర్థం కాలేదు. ఆ క్రీపర్స్ అని. ఆ క్రీపర్కి వాడు ముందే చెప్పింది ఏంటనంటే, సార్ ఇది మొక్కలో గనక మీరు భూమిలో పాతితే దీనికి ఏ ఆధారం ఇవ్వక్కర్లేదు, అది లేచిపోద్ది, పువ్వులు వచ్చేస్తాయి. కానీ తీగ మీరు పట్టుకెళ్తే దానికి ఆధారం లేకపోతే అది ఫలించదు అన్నాడు. సరే తీసుకొచ్చాను, దీనికి ఆధారం ఇచ్చాను. ఇప్పుడు ఈ మొక్కను నేను ఏ పరిస్థితుల్లో ఫలింప చేయాలన్నా నాకు ఉండాల్సింది ఒకటే, ఏంటి? ఇప్పుడు నేను అంటాను ఈ మొక్క కన్నా ఈ ఆధారం విలువైంది అని. ఎంతమంది ఒప్పుకుంటారు? దీనికి ఆధారం ఇచ్చి దాన్ని ఫలించడానికి ఉపయోగపడిన ఈ మధ్యలో ఉండేటువంటి కర్ర దానికి చాలా ఉపయోగపడింది, ఇదే దానికి ముఖ్యమైనది అని అంటే మీరు ఒప్పుకుంటారా? మొక్క చాలా విలువైంది, ఏదో చిన్న ఓత ఇచ్చినంత మాత్రంలో దానికి దీనికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలా? నీ హృదయం ఒప్పుకోదు. కానీ ఎంత ఎక్కువగా ఈ కర్రను అల్లికుని అంటిపెట్టుకుని ఈ మొక్క పెరుగుద్దో అంత త్వరగా అది పైకి వ్యాప్తి చెంది పరిపూర్ణమైన పుష్పాలని అది ఇస్తుంది, లేక ఫలితాలని ఇస్తుంది. ద్రాక్ష తీగ క్రీస్తు అనేటువంటి, నేను ద్రాక్షవల్లిని నేను చెప్తానంటాడు, నాతో కలిసి మీరు అంటుకట్టకపోతే ఏమైపోతారు? ఫలించరు. ఫలించాలంటే మళ్ళీ మీరు దేనిలో ఉండాలి? క్రీస్తుతో అనుబంధమై ఉండాలి, అనుసంధానమై ఉండాలి, కనెక్ట్ అయి ఉండాలి, దాని లోపలికి నువ్వు వేరుపారి ఉండాలి. ఒకవేళ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ మొక్క అంతటిని మీరు పైనుంచి చూస్తే ఒక చోట ఇంక ఇది కాయదు అనిపిస్తుంది. ఏదది? ఇది పనికిరాదు. ఇప్పుడు దీన్ని ఇలాగే ఉంచితే మీకెవరికీ తెలియకపోవచ్చు కానీ ఒక నష్టం కలుగుద్ది. ఏంటో తెలుసా? ఈ ఫలించాల్సినటువంటి ఈ ఇతర మొక్క ఏదైతే ఉందో ఈ మొక్క అంతటిలో రావాల్సినటువంటి ఫలాల కన్నా ఇది ఎండిపోవటానికి తీసుకునే ఖర్చు ఎక్కువైపోద్ది. ఇది ఫలించనిది. దీన్ని ఖచ్చితంగా నేను ఒక పని చేయాలి. ఏం చేయాలి? దీన్ని కత్తిరించకపోతే ఈ మొక్క ఫలించదు. ఇది ఫలించాలంటే నేనేం చేయాలి? దాన్ని ప్రోన్ చేయాలి. ఇప్పుడు ఒక్కసారి నీ ఆత్మీయ జీవితాన్ని ఫలించకుండా ఆటంకపరుస్తున్న ఎలాంటి మొండి బయటవి ఏవైనా ఉంటే ఏవి కత్తిరించాలి చెప్పు? అవే. ఈ మొక్క చూసారా, నేను ఎంత దీని దగ్గరికి తీసుకొచ్చినా అది దీని దగ్గరికి రాలే. ఆధారపడడానికి ఇష్టం లేదు, బొలవడానికి ఇష్టపడి పైకి వెళ్ళింది. అందుకు దాన్ని ఏం చేయాల్సి వచ్చింది? నరికే. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, ఫలించినట్టే ఉంది కానీ ఇది లోపడదు. ఎంత టైట్గా ఉందో చూడండి, టెంపర్గా. ఆల్రెడీ ఇక్కడ ఏమవుతుంది? ఇది ఎండిపోతుందా? నెమ్మదిగా ఏమవుతుంది? ఇప్పుడు నెక్స్ట్ ఎండిపోద్ది. ఇప్పుడు నీలో ఇలా ఎండిపోతున్న తీగలు ఎన్నో ఉన్నాయి, బయటికి పచ్చగా కనపడుతున్నావు, క్రైస్తవ రంగు వేసుకుని, బుసుగేసుకుని, బైబిల్ పట్టుకుని ఎక్కడెక్కడ. ఇప్పుడు దీన్ని కూడా నేను కత్తిరించకపోతే ఇది ఫలించదు.
ఇది చెట్టులాగా పచ్చిగా కనపడతానే ఉంటుంది. కానీ ఆ రోజు ఆహారం కొరకు యేసు అక్కడికి వచ్చేటప్పుడు దాని దగ్గర ఏమైనా దొరికిందా పండు? అప్పుడు ఏం చేశాడు దాన్ని? ఒక మాట అన్నాడు అంతే. తెల్లారేపాటి శిష్యులందరూ చూసి ఏమన్నారు? భయపడిపోయారు. ఎందుకు? వేర్లుతో సహా ఎండిపోయి ఉందంట. ఫలించని తీగ నరికివేయబడుతుంది, ఫలించని చెట్టు శపించబడి ఎండిపోతుంది. ఈరోజు ఇలాంటి డిపెండెంట్స్కి ఒప్పుకోనిటువంటి ప్రతి తీగ ఏం చేయబడాలి? కట్ చేయబడాలి. ఎన్నున్నాయి ఇప్పుడు నీ జీవితంలో? ఈ తీగ పర్ఫెక్ట్గా ఫలించాలి అని అంటే దానికి ఇవ్వబడిన ఆధారం చాలా విలువైనది. ఈరోజు నీ ఆత్మీయ జీవితం పరిపూర్ణంగా ఎదిగి ఫలించి పరలోకమునకు వ్యాప్తి చెందాలి అని అంటే నువ్వు యేసు అనేటువంటి తీగను అల్లుకొని బ్రతుకుతున్నావా? యేసు మీద ఆధారపడుతున్నావా? యేసు మీద ఎక్కువ ఆధారపడుతున్నావా? యేసు లేకపోతే నేను లేను అని చెప్పే ఈ మొక్కలాగా నీ విశ్వాస జీవితంలో కూడా ఖచ్చితమైన సాక్ష్యం కలిగి ఉందా? ఆలోచించు. జీసస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ సంథింగ్ ఎల్స్? యేసు నీకు ప్రాముఖ్యమైన వాడా నీ ఫలితానికి, నీ ఫలింపుకి, లేకపోతే ఇంకేదైనా కూడా అవసరమా? చాలా మందికి చాలా రకాల ఆశలు ఉన్నాయి. అవి ఫలింపు అనుకుంటున్నారు. ఎప్పటికీ కాదు. యేసు మీద నువ్వు ఆధారపడే జీవితాన్ని ఎంత ఎక్కువగా అయితే నువ్వు జీవిస్తావో అంత ఎక్కువగా దేవుని యొక్క ఫలము నీ విశ్వాస జీవితంలో నడిపిస్తుంది. ఈరోజు నువ్వు నమ్ముతున్నవేంటి? నీవు నరుక్కోవాల్సినవేంటి? నువ్వు తెంపుకొని దానికి అల్లుకోవాల్సిన పరిస్థితులు ఏంటి? ఆ యేసుతో నీ జీవితం పరిపూర్ణంగా పూర్తి స్థాయిలో ఆ పరాధీనమైన పరిస్థితుల్లో అది లోబడడం నువ్వు నేర్చుకోగలవా? మా తోటమాలి వచ్చాడు, అయ్యగారు ఆ చెట్టు పైకెక్కిపోయింది, కర్ర తీసేస్తానన్నాడు. కొంచెం ఫెన్సింగ్ నల్లుకుంది, తీసేస్తాన్నాడు. నాకు కూడా అనిపించింది ఆ మధ్యలో కర్ర తీస్తే ఇంకో చోట పోద్దాం, తీసేయన్నాను. తీసేసాడు. అది బాగానే అల్లుకున్నట్టుగా ఉంది. ఆ కర్ర బయటకు తీసేసాం, తీసుకొచ్చి వేరే చోట పాతేసాం. ఒక గాలి కొంచెం తుఫాను లాగా ఆ రోజు 2 రోజులు వాతావరణం మారింది. 3వ రోజు తర్వాత మేము చూసేటోడికి ఈ మొక్క అంతా కింద పడుకుని ఉంది. ఏంటి అని అడిగితే అప్పుడు ఆడు వచ్చాడు, అయ్యగారు తప్పు చేసినట్టున్నామండి అన్నాడు. ఏం తప్పు చేసావు అన్నాను. నువ్వు అనుభవజ్ఞుడు కదా, ఎందుకు తప్పు చేసావు అని అడిగితే అని అంటాడు, ఇది పైకి వెళ్ళిపోయినట్టుంది కానీ గాలి వానలను తట్టుకుని పైకి వెళ్ళి అల్లుకునేంతగా దాన్ని అల్లుకొనివ్వలేదు మనం. తుఫాన్ వచ్చింది, గాలివాన వచ్చింది, అది కింద పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం కర్ర తెచ్చి పాతాలి సార్ అన్నాడు. పాతుకో అన్నాను. మళ్ళీ తీసుకొచ్చి పెద్ద కర్ర పాతాడు. ఆడు అంటాడు, ఈసారి తీయద్దు సార్ అన్నాడు. ఎందుకు? అది ఫలించడానికి ఒక అనుభవం వచ్చింది. వాడి జీవితంలో మోసపోయాడు. వాడికి తెలిసినది మోసపోయి దేవుని తెలిసింది పట్టుకున్నాడు. నేను ఎప్పుడైతే యేసుని గట్టిగా ఆధారపడుతూ అల్లుకుంటూ మోర్ డిపెండెంట్గా మారతానో నీ ఆత్మీయ జీవితపు ప్రతి మొక్క ఫలిస్తుంది. నీ అలవాట్లు ఫలిస్తాయి, నీ బలహీనతలు గెలుస్తావు, నీ పరిపూర్ణత మారుతుంది. అన్ని విషయాల్లో కూడా నువ్వు పరిపూర్ణుడిగా మారడానికి సిద్ధపడతావు. ఒక్క విషయాన్ని ఇంకొంచెం లోపలికి వెళితే దేవుని యొక్క పద్ధతిలో నువ్వెంత పరాధీనంగా ఉన్నావో ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఒక్క నిమిషం ముందుకు వెళదాం. యేసుక్రీస్తు వారు చెప్పిన విషయాన్ని ఒకసారి చూపిస్తాను చూడండి. లూకా సువార్త 4:41 దేవుని మాట ఏం చెప్తుందో చూద్దాం త్వరగా. లూక్ 4:41. దయ్యములు యేసుక్రీస్తుని ఏమంటున్నాయి? దేవుని కుమారుడని మాట్లాడుతున్నాయి. దయ్యములు కూడా నమ్మి వణుకుచూ ఉన్నాయి. యేసుక్రీస్తుని ఏమని పిలుస్తున్నాయి అవి? దేవుని, అందరూ చెప్పండి, దేవుని కుమారుడు, దేవుని కొడుకు, తండ్రికి కొడుకు. వెరీ గుడ్. యేసుక్రీస్తు వారిని విషయంలో కూడా 19వ అధ్యాయము 7వ వచనంలో ఒక సందర్భంలో మాట్లాడే విషయం ఉంది. జాన్ 19:7. ఆయన నిజంగా సిలువ వేయటానికి కారణం కూడా ఇదే. యోహాను సువార్త 19వ అధ్యాయము 7వ వచనం, జాన్ 19:7. అందుకు యూదులు, మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పెను కనుక ఆ నియమము చొప్పున ఇతడు చావలనని. యేసు ప్రభు చనిపోవటానికి ప్రధానమైన కారణం ఏంటి? జాన్ 19:7, 19:7లో ఎవరు కొడుకు అని చెప్పుకున్నాడు? అందరికీ ఎవరు కొడుకు అని తెలుసు? యోసేపు కొడుకు, మరియమ్మ కొడుకు అని తెలుసు. ఈయన ఎవరు కొడుకు అంటున్నాడు? దయ్యం ఏం చెప్పింది? దేవుని కుమారుడు. చాలా సందర్భాలలో యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే దేవుని కుమారుడు అని చెప్పినటువంటి విషయమే. జాన్ 16:3, యోహాను సువార్త 16:3. శ్రద్ధగా వినండి, ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని మర్చిపోవద్దు. వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు గనుక. ఇప్పుడు ఎవరెవరిని తెలుసుకోవాలి నువ్వు? నీకెవరెవరు తెలుసుకున్నారు ఇప్పటి వరకు? ఎవరిద్దరిని తెలుసుకోలేదు? వాళ్ళు ఇద్దరిని తెలుసుకోలేదు.
తండ్రి గురించి తెలుసుకోలేదు, కుమారుడు గురించి తెలుసుకోలేదు. అందుకు వాళ్ళందరూ అభ్యంతరాలు కలిగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు 2 విషయాలు తెలుసుకోవాలి. ఎవరెవరి గురించి తెలుసుకోవాలి? తండ్రి గురించి తెలుసుకోవాలి, కుమారుడు గురించి. మీకు తండ్రి గురించి ఏం తెలుసు ఇది నా తర్వాత విషయం, నేను దీని గురించి మాట్లాడను. కానీ కుమారుడు గురించి ఎంతో కొంత తెలుసు అనుకుంటున్నారు కదా. యేసు ప్రభు నాకు తెలుసు అనుకుంటున్నారు కదా. కానీ యేసు ప్రభు తెలుసు అనుకుంటున్నటువంటి విషయం మీరు 16వ అధ్యాయం అంతా చదివితే ఖచ్చితంగా ఆయన ఒక విషయం చెప్తాడు. తండ్రి 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 అని మాట్లాడుతూ వస్తాడు. అందుకే దేవుడు ఎవరు అనగానే ఆయన తండ్రి అని చెప్పాడు. దేవుని పేరు యెహోవా అని చెప్పలేదు, ఆయన పేరు ఏమని చెప్పాడు? ఫాదర్, అబ్బా అని చెప్పాడు. తండ్రి అని పరిచయం చేసిన మొట్టమొదటి వ్యక్తి కుమారుడు, యేసుక్రీస్తు మాత్రమే చెప్పాడు. సరే, ఇప్పుడు యేసుకి తండ్రికి ఉన్నటువంటి సంబంధం గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఎక్కువ తన ఫాదర్ని మాట్లాడుతున్నాడు అంటే అతని గురి ఎవరు? ఎక్కువ టైము. నేను మొన్న ఒక కుర్రోడితో మాట్లాడుతుంటే వాడు అంటున్నాడు, మా అయ్యగారు 10 విషయాలు మాట్లాడుతూ 10 విషయాలు వాడు మా అయ్యగారు అంటున్నాడు. నేను ఏ అయ్యగారి గురించి మాట్లాడుతున్నాడు? మా పాస్టర్ గారండి, మా సేవకులండి అన్నాడు. ఓహో, మీకు ఇలాంటి ట్రైనింగ్ ఇస్తారు కావచ్చు అన్నాడు. ట్రైనింగ్ ఇవ్వడం కాదండి, మా అయ్యగారు అంతా ఓరు నువ్వు నోరిప్పితే ఈ జపమే చేస్తున్నావురా, ఏం నీ అయ్యగారు బాధ అంటే వాటి రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాదర్, ఆ పాస్టర్ గారు లేక ఆ నాయకుడు, అతనికి ఆ కుర్రోడికి ఉన్న అధికారము, ఆ సంబంధం ఎక్కువ ఉండడాన్ని బట్టి చెప్పుకోవడానికి కూడా ఎక్కువ బయటకు వచ్చేస్తుంది. తండ్రి 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 అని, అయ్యగారు అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ విషయం చూస్తే యేసుక్రీస్తు వారు సంపూర్ణంగా దగ్గరగా ఉండడానికి తండ్రి రిలేషన్షిప్ మాట్లాడాడు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 18:3, Matthew 18:3. Let's see the scriptures. 18:3, Matthew chapter 18 verse 3, 18వ అధ్యాయము 3వ వచనం. మీరు మార్పు పొంది బిడ్డల వంటి వారైతేనే గాని. ఎవరి బిడ్డ? ఎలాంటి బిడ్డ? నేను లైవ్ తీసుకురాలను కాబట్టి బొమ్మను తీసుకొచ్చాను. ఇప్పుడు చెప్పండి, మీరు మార్పు పొంది ఎలాంటి వారు అవ్వాలి? ఆ పైన వచ్చిన చూస్తే ఏం చేశాడు ఆయన? యేసు దగ్గర శిష్యులు వచ్చి మాట్లాడుతూ ఉండగా ఒక చిన్న బిడ్డను తన ఎద్దుకు పిలిచి వారి మధ్యకు నిలవబెట్టి మీరు ఎలా మారమన్నాడు? చిన్న పిల్లల్లాగా మీరు మార్పు చెందండి అన్నాడు. లింక్ ఇక్కడ ఉంది, మిస్ అవ్వకండి. దేవుడు తండ్రి అని చెప్పాడు. యేసు నేను నా తండ్రికి కుమారుడిని చెప్పాడు. కుమారునికి తండ్రికి మధ్యలో ఉన్న సంబంధం గురించి మాట్లాడుతున్నాడు. కుమారుడు ఎంత ఎక్కువగా తండ్రి మీద ఆధారపడతాడో ఆ విషయం నువ్వు తెలుసుకోవాలని చెప్తున్నాడు. ఎంత పరాధీనంగా అయితే యేసు తండ్రి మీద ఉంటాడో, తండ్రి ఆలోచన మీద ఉంటాడో, తండ్రి చిత్తం మీద ఉంటాడో, తండ్రి ఇష్టం మీద ఉంటాడో, తండ్రి కోరిక మీద ఉంటాడో, ఆ కోరిక యేసుని ఫలింపచేసింది అని చూపిస్తున్నాడు. యేసు అనే వ్యక్తి భూమి మీద 10 రాజ్యాలకు అధికారిగా మారడానికి, అనేక మందిని దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళే మార్గంగా మారడానికి కారణం ఏంటో తెలుసా? ద మోర్ డిపెండింగ్ ఆన్ ఫాదర్. తను ఎంత ఎక్కువగా తన స్వంతాన్ని విడిచిపెట్టుకుని తన కోరికలను, తన ఆలోచనలను, శరీరానికి బలాన్ని, శక్తిని అన్నిటినీ వదిలిపెట్టి ఒక బిడ్డ తండ్రి మీద ఎంత ఎక్కువగా ఆధారపడతాడో ఆ తండ్రికి అలా ఆధారపడినట్లుగా ఆయన అక్కడ ఆ విషయం చెప్తున్నాడు. మీరు మార్పు పొంది ఇలాంటి చిన్న బిడ్డలు లాంటి వారు మీరు అయితే తప్ప మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. ఏంటి పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి? ఇదేమన్నా క్వాలిఫికేషనా? పిల్లల్లాగా మారిపోవడమా? మోర్ డిపెండెంట్ అవడమా అంటే అక్కడ 4 విషయాలు చెప్పాడు. చూడండి, ఈ బిడ్డ వలె తాను తగ్గించుకుని వాడెవడో వాడే ఎలాగా చిన్నపిల్లలాగా ఏమవుతారు? తగ్గించుకుంటాడు. ఇంకా కిందకి వచ్చి చూడండి, అక్కడ 4 విషయాలు ఉన్నాయి. 1, మార్పు పొందుట. చెప్పండి అందరూ, మీరు ఆ చదివిన రిఫరెన్స్లో ఉన్నాయి, మీకు అవన్నీ తర్వాత చదువుకోండి. మార్పు పొందుట నెంబర్ 1 చెప్పండి. నెంబర్ 2 తగ్గించుకొనుట, చేర్చుకొనుట, అభ్యంతర పరచుకుండుట. 4 విషయాలు ఈ పిల్లలకి తెలియదు. వీళ్ళు ఎంత డిపెండెంట్గా ఉంటారో తెలుసా? వీరికి మీలాగా రంగులు మార్చడం తెలుసా? మోసం మీరు చేస్తే మోసపోవడం ఎవరి వంతు? పిల్లల వంతు. ఇదిగో చందమామ అంటాడు, వస్తుందా? వీళ్ళు తినేస్తారు. ఇదిగో బూచ్ అంటాడు, వచ్చాడా? నువ్వు ఉండవు బూచొత్తే, వీళ్ళకి అన్నం పెట్టేస్తావు. ఏదో నిద్రపెట్టు. మాయ, లోకం మాయలోనే పెంచుతున్నారు తప్ప వెలుగు దేవుడు ఉన్నాడు ఇక్కడ అని చెప్పడెవడో. చాలా విషయాల్లో సరే. సో ప్రతి సమయంలో కూడా ఈ 4 విషయాలు కూడా వీళ్ళు ఎంత ఎక్కువగా పరాధీనం అయిపోతారో, ఎంత ఎక్కువగా తండ్రి కొరకు ఎదురు చూస్తారో, ఎంత ఎక్కువగా తండ్రి మీద ఆనుకుంటాడో, ఎంత ఎక్కువగా తండ్రి ఇక ఇష్టానికి వాళ్ళు సిద్ధపడుతూ ఉంటారో, ఆ పరిస్థితుల్లో నీ విశ్వాస జీవితం అంతా ఆధారపడితే తప్ప, పరాధీనతలోనికి మారితే తప్ప నీ జీవితము దేవుని రాజ్యంలోకి రాదు. బిడ్డ తల్లి మీద తండ్రి మీద ఎంత ఎక్కువగా ఆధారపడుతుందో,
ఎప్పటి వరకు ఆధారపడద్ది మీకు తెలుసా? ఈ యంగ్ ఏజ్ లేక ఈ టీన్స్లోకి వచ్చేటప్పటికి వాళ్ళ అమ్మ మీద నాన్న మీద ఉన్నంత కోపం పిల్లలకి ఎవరి మీద ఉండదంట. ఎందుకు? ఆ టైంలో వాళ్ళు బ్యాడ్ పేరెంట్స్ అయిపోతారు, చాలా బ్యాడ్ పేరెంట్స్ అయిపోతారు. మళ్ళీ అదే పేరెంట్స్, అదే పిల్లలు వాళ్ళు కొంచెం పేరెంట్స్గా మారినా, వాళ్ళు కొంచెం మ్యారీడ్ స్టేట్లోకి వెళ్ళి కొంచెం పైకి వచ్చినా, వాళ్ళకి ఒక 25, 26 వచ్చింది అనుకోండి, మళ్ళీ అమ్మే తెగలో వచ్చేది. అప్పటి వరకు అమ్మంటే గిట్టదు, నాన్నంటే పడదు, వీళ్ళకి విలన్స్, వీళ్ళు అలా ఇలా అనుకున్న వాళ్ళు వయసు పెరిగే కొద్దీ పరిపూర్ణత సాధించే మళ్ళీ తల్లిదండ్రుల మీద ప్రేమ అధికమైపోద్ది. అప్పటి వరకు తిట్టుకున్నోళ్ళు, నీ ముఖం నేను చూడను అనుకున్నోళ్ళు, మా అమ్మ మా అమ్మ మా అమ్మ మా అమ్మ అమ్మ చెప్పడం స్టార్ట్ అవుద్ది. మాట్లాడితే పుట్టింటికి వెళ్ళిపోతూ ఉంటారు, మాట్లాడితే 2-3 రోజులు ఉండిపోతూ ఉంటారు, మాట్లాడితే ఫోన్లు వదిలిపెట్టరు. ఏం మాట్లాడతారా మీరు రోజు అంటే? ఈ అబ్బాయి ఆ అమ్మాయి మాట్లాడుకోరు వాళ్ళ అమ్మగారు, కానీ ఈ అమ్మగారు ఆ అమ్మగారు మాత్రం మాగా కంటట్లో ఉంటారు. పుట్టింటి లైన్స్ చాలా ఎక్కువ ఛార్జెస్ అవుతున్నాయండి ఈ మధ్య, అదే హోమ్ లైన్స్. ఏంటి పరిస్థితి అంటే నెట్ టాక్ టైం అంతా అక్కడే అయిపోతుంది. ఎందుకు ఈ ప్రేమ పెరుగుతుంది అని అంటే అదే ద డిపెండెన్సీ. నువ్వు ఇంకా నా తల్లి మీద నాకు ఇష్టం. చిన్న బిడ్డ మార్పు చెంది మీరు అంత ఎక్కువ డిపెండెంట్. పిల్లలు మొన్నకి నా దగ్గరికి తీసుకొచ్చి అందరు నుంచోబెడతా ఉంటారు. ఆడు చెప్తుంది, అమ్మో అన్నయ్య వైపు చేతులు చేపేస్తున్నాడు చూడు అని. వాళ్ళు అన్నాక నాకు అర్థమైంది చాపలేదు ఈడు అని. అప్పుడు చాపారు, దొబ్బని పడిపోయాడు నా మీద. ఇక్కడ తగిలేసిందాడు తలకాయ. నొప్పని ఆడవలేను, ఆడికి తగిలిందని చూసుకుంటున్నాను. ఎరా తగిలిందనంటే ఆడు నవ్వుతున్నాడు. వాడికి ఆశ ఏంటంటే నా ఒళ్ళోకి రావాలి, ఐ వాంట్ టు హగ్ హిమ్, నేను దగ్గరగా ఉండాలి, నేను పట్టుకోవాలి. అంత జాగ్రత్తగా నాతో ఉండి చాలాసేపు బాగానే ఉన్నాడు, అంతా బాగానే ఉన్నాడు. వాళ్ళ డాడీ ఎప్పుడు వచ్చాడండి. ఇలా వచ్చి ఎదురుగా వచ్చి నాని బాయ్ అని ఇంక అనలేదు, అన్నాడు. ఇలాగ వెళ్తాడు. అప్పుడు వరకు నా మీద పడిపోయి నా పెదం కన్నం పెట్టినాడు. వాళ్ళ డాడీని చూడగానే డొప్పని వెళ్ళిపోయి ఎక్కేసి నాకు తాత అన్నాడు. కొన్నిసార్లే కొంతమంది మీదే ఆధారపడతాం, శాశ్వతంగా ఎవరి మీద ఆధారపడతాం? నీ జీవితంలో నీ ఆధారపడుట పరిపూర్ణంగా తండ్రి మీద ఉందా? ద మోర్ డిపెండెంట్. బిడ్డకి తండ్రికి ఉన్న సంబంధం యేసుప్రభు వారు ఏం చెప్పాడో తెలుసా? నేను 10 విషయాలు చెప్తాను, త్వరగా రాసుకుని 10 మార్కులు తెచ్చుకో. నెంబర్ 1, యేసు యొక్క ఇంపార్టెన్స్. యేసుకి తండ్రి మీద మంచి ఇంపార్టెన్స్ ఉంది. నీకు నీ దేవుని మీద అంత ఇంపార్టెన్స్ ఉందా? ఈ చిన్న బిడ్డ ఎలాగైతే పూర్తిగా ఆధారపడతాడో, దేవుని మీద ఆధారపడుతూ ఉంటారో, ప్రతి సమయము కూడా తండ్రి మీదకి ఆధారపడిన రీతిగా నీ జీవితంలో యేసు తండ్రి మీద ఆయన జీవితం అంతటిలో కూడా పూర్తి ప్రాముఖ్యతనిచ్చాడు. ఉందా? మార్కేసుకో, వైఎస్ఆర్ నో. కంప్లీట్ ఇంపార్టెన్స్ ఈజ్ ఫాదర్. నెంబర్ 2, యేసు యొక్క తండ్రి జీవితంలో ఆయనకు ఒక స్థానం ఉంది. నీకుందా? ద పొజిషన్. తండ్రితో తన స్థానాన్ని చూస్తున్నాడు ప్రతిసారి కూడా. నా తండ్రి దగ్గర ఒక సింహాసనం ఉంది, ముద్రలు విప్పడానికి నన్ను తీసుకెళ్తాడు, నేను అక్కడికి వెళ్ళాలి, నేను అక్కడ కూర్చుంటా. హీ ఆల్వేస్ భూమి మీద ఉన్నాడు. ఎక్కడ ఆలోచిస్తున్నాడు? పరలోకం. తండ్రి గురించి ఆలోచిస్తున్నాడు. నువ్వు భూమి మీద ఉన్నావు, పక్కింటోడి గురించి ఆలోచిస్తావు. నీ జోబులో చేయలేట్టుకుంటూ ఉంటావు, లేకపోతే ఇంకేదో చూస్తూ ఉంటావు, లేకపోతే ఏదో ఆలోచిస్తుంటావు. దేని గురించి ఆలోచిస్తున్నావు చూసుకో. యేసు యొక్క స్థానం ఏంటి? నెంబర్ 3, యేసు యొక్క ఆలోచన ఏంటి? ఆయన ఎవరి గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఎక్కువ? ప్రతి సమయం ఏం ఆలోచిస్తూ ఉంటాడు? నీ ఆలోచన ఏంటి? ఎవరి గురించి? నీ డిపెండెన్స్. దేవుని రాజ్యంలోకి వెళ్ళాలనుకుంటున్నావు కదా, ఎలాంటి ఆలోచన ఉంది నీకు? నెంబర్ 4, యేసు యొక్క అధికారం ఏంటి? వాట్ ఈజ్ అథారిటీ ఆఫ్ జీసస్? అథారిటీ. యేసుకున్న అథారిటీ ఏంటి? ప్రతి సమయము తనకు ఎక్కడి నుంచి వచ్చావంటే ఏం చెప్తాడు? అక్కడి నుంచి. మిమ్మల్ని అడగండి, ఎక్కడి నుంచి వచ్చారంటే ఏం చెప్తారు మీరు? మీ ఊరు పేరు, మీ ఆధార్ కార్డు నెంబరు, పేట పేరు, మేము ఎవరమో తెలుసా, ఏమిట్లో తెలుసా, మా ఇంటి పేరు తెలుసా అంటారు. ఏ ఊరు నీది? నేనేం అడిగాను? యేసు ప్రభు అయితే ఏం చెప్తాడు? అది చెప్పాలి నువ్వు. నెక్స్ట్, యేసు యొక్క స్వాధీనం ఏంటి? యేసుక్రీస్తు వారు ఎంత స్వాధీనపడిపోతాడు ఆయనకి? కంప్లీట్. ఆ తీగ దాన్ని అల్లుకున్నట్టుగా తండ్రికి నేను ఏకమై ఉన్నలాగునా అనే పదాలు నీకు కనపడుతున్నాయి. ఇప్పుడు చెప్పు, ఎంత ఎక్కువ స్వాధీనం అయిపోతాడు? నేను నీ మీద పగ్గాలే తీసుకోవాలనుకుంటే, కంట్రోలే తీసుకోవాలనుకుంటే ఎంతమంది నాకు లోపడతారు? ఇఫ్ ఐ వాంట్ టు టేక్ ఎ కంట్రోల్ ఓవర్ యూ ఎవ్రీథింగ్, హౌ మెనీ విల్ కమ్ అండ్ సరెండర్ టు మీ? వస్తారా? సరెండర్ అవుతారా? బాబోయ్, ఆడి చేతిలో పడితే ఇంకేమైనా ఉందా?
మీకు తెలుసా, మనుషుల చేతిలో ఏమవ్వదు, దేవుని చేతిలో పడితే భయంకరమో. మీరు మనుషుల నుంచి తప్పించుకుంటున్నారు, ఎవరి చేతిలోకి వెళ్తున్నారో చూసుకోండి. నెక్స్ట్, యేసు యొక్క మాట మీద ఆయనకు ఒక గౌరవం ఉంది. నీ మాటలు గౌరవమైనవేనా? ద మోర్ రెస్పెక్ట్ ఆఫ్ ద టాక్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు వారు బైబిల్లో మాట్లాడిన 4 సువార్తల్లో మాట్లాడు కావచ్చు, పాత నిబంధన గ్రంథం అంతట్లో దేవుని యొక్క మాట ఆత్మ ద్వారా మాట్లాడిన మాటలు కావచ్చు. ఈజ్ మోర్ రెస్పెక్ట్ఫుల్ వర్డ్స్. ఆయన మాటలకి ఒక గౌరవం ఉంది. నీ మాటలకు ఒక గౌరవం ఉందా? నీ మాటలకి, నీ ఇంటి దగ్గర, నీ చుట్టుపక్కల, నీ సంఘంలో, ఏదో చోట, ఈజ్ ఇట్ గుడ్ రెస్పెక్ట్? నెక్స్ట్, యేసు యొక్క బోధపై లక్ష్యం ఉంది ఆయనకి. నీకు లక్ష్యం ఉందా? ఆయన చెప్తున్న బోధ మీద ఆయనకు ఒక లక్ష్యం ఉంది. హీ హ్యాస్ అ టార్గెట్, హీ హ్యాస్ అ ప్రిన్సిపల్స్. ఆయన డాక్టరినల్ థింగ్స్ టీచ్ చేస్తున్నాడు అంటే ప్రజలు నోరు మూసుకుని వెంబడించేవారు, ఒప్పుకునేవారు. ఏంటి నువ్వు శాస్త్రులాగా మాలాగా ఉన్న పరిశీలనగా మాట్లాడలేదేంటి? నీ అధికారం ఏంటి బాబు? ఆయన చెప్పే ప్రతి పద్ధతికి ఒక లక్ష్యం ఉంది. ఆయన మాట్లాడిన ప్రతి ఉపమానము ఒక సెంటర్డ్ మెసేజ్ ఉంది. ప్రతి విషయంలో కూడా మీరు విస్తారమైన మాటలు మాట్లాడదని చెప్పింది అందుకే. మీ మాటలకి లక్ష్యం ఉంచుకునే మాట్లాడండి. మీరు ఏమన్నా మాట్లాడితే అదుపుగా మాట్లాడండి, పొదుపుగా మాట్లాడండి. ఆ మాటలు ఇతరులు వెంబడించేదిగా మాట్లాడండి. దానిలో ఒక లక్ష్యం ఉండేలాగా చూడండి. మీరు అవతల వ్యక్తులతో ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో, ప్రయోజనకరమైన మాటలు మాట్లాడండి. కానీ ఎన్ని మాటలు, విస్తారమైన మాటలు మాట్లాడి దోషం తెచ్చుకుంటున్నాం మనం. నెక్స్ట్, యేసు యొక్క హెచ్చరికల మీద ధ్యాస ఉందా? ఆల్ ద వార్నింగ్స్. ఆయన చాలా హెచ్చరికలు చేశాడా లేదా? బైబిల్లో చాలా హెచ్చరికలు చేశాడు. ఆ హెచ్చరికలన్నిటి మీద నీకేమైనా భయం ఎప్పుడైనా వేసిందా? అమ్మ నాయనో ఆయన ఇలా చెప్పాడని భయం వేసిందా? ఎన్ని హెచ్చరికలు ఉన్నా బైబిల్ జిప్పేసేస్తాం కదా బయటికి తీసుకోకుండా. చుట్టూ ఒక జిప్పు పర్ర 3 సార్లు వేసేస్తాం, ఇంకా అది బయటికి రాదు. ఇక నీకు నచ్చినట్టు జీవించడమే. ఎందుకు? హెచ్చరికలను ఎక్కడ ఉండిపోయినాయి? లోపల ఉండిపోయినాయి. నెంబర్ 9 హెచ్చరికల తర్వాత 9, యేసుకి దేవుని మీద ఒక భయం ఉంది. నీకుందా? ద రియల్ ఫియర్ ఆఫ్ గాడ్. దేవుడు అంటే భయం. దేవుడు అంటే దేవుని మాట అన్నా, దేవుని యొక్క జీవితం అన్నా, దేవుని కొరకు బ్రతకాల్సిన ఆశ అన్నా ఆ చక్కటి భయం ఉండేది ఆయనకి. నీకుందా? నెంబర్ 10, యేసు యొక్క సత్యంపై, ఆత్మపై ఆయనకు ఒక లక్ష్యం ఉంది. ఆ ఆత్మ చెప్తున్న సంగతులకు తాను లోబరుచుకుని పరిశుద్ధాత్మకు పూర్తిగా స్వాధీనపడేవాడు నువ్వు అవ్వగలవా? నేను 10 విషయాలు అడిగాను. మొదటిది, నీకున్నటువంటి ఇంపార్టెన్స్. నెంబర్ 2, పొజిషన్. నెంబర్ 3, థాట్ ప్రాసెస్ లైక్ ఆలోచన. నెంబర్ 4, అథారిటీ. నెంబర్ 5, నువ్వు ఎంతవరకు స్వాధీనపరచుకోగలవు. నెంబర్ 6, నీ గౌరవం ఎంత ఉంది. నెంబర్ 7, నీ బోధ మీద, నీ మాటల మీద నీకు లక్ష్యం ఏమైనా ఉందా. నెంబర్ 7, వార్నింగ్స్, హెచ్చరికల మీద నీకేమైనా ధ్యాస ఉందా. నెంబర్ 9, భయం ఉందా అసలు నీకు దేవుడు అంటే. నెంబర్ 10, సత్యము మీద నీకు ఎప్పుడైనా లక్ష్యం ఉందా. నీకు ఎన్ని మార్కులు రావాలో తెలుసా? 10 out of 10. 10కి 10 రావాలి. నువ్వెవరిని వెంబడిస్తున్నావు? ఈ పిల్లవాడుగా వచ్చిన యేసు తండ్రి మీద ఎలా ఆధారపడ్డాడో మీకు ఇప్పుడు అర్థం అవ్వాలి. ప్రతి సమయము కూడా ఆయన ఒకటే చెప్తున్నాడు, నేను తండ్రి దగ్గర చూసింది, తండ్రి దగ్గర విన్నది. నేను చెప్తాను చూడండి ఆయన చెప్పిన మాటలు. తండ్రి చిత్తము, తండ్రి ఇష్టము, తండ్రి సంగతులు, తండ్రి బోధలు, తండ్రి ఉపదేశం, తండ్రి చూపించినది, తండ్రి మహిమ, తండ్రి సాక్ష్యం, తండ్రి సింహాసనం. ఇది యేసుప్రభు వారు మాట్లాడిన మాటలు. పిల్లోడు గురించి ఎందుకు చెప్పాడో తెలుసా? ఎలాగైతే పిల్లోడు ఆధారపడతాడో అలాగ మీ జీవితాలలో దేవుని మీద ఆధారపడితే, తండ్రి మీద ఆధారపడితే, నా మార్గాల ద్వారా జీవిస్తూ మీరు తండ్రి యొక్క జీవితం మీద గనక లక్ష్యము పెట్టుకుంటే మీరు పరలోకానికి వెళ్తారు. యేసును ఒక్కడనే వెంబడించేస్తే వెళ్ళారు. యేసు యొక్క మాటలను లక్ష్యం ఉంచితే యేసు చేసిన పని మీకు గుర్తొస్తుంది. యేసు ఎలాగ తండ్రి మీద డిపెండ్ అయ్యాడో, ఆధారపడ్డాడో, ఆనుకున్నాడో, ప్రతి స్థాయిలో కూడా ఆయన లోబడిపోయాడో, ప్రతి సమయము తండ్రిని సంతోషపరచడానికి వెతుక్కున్నాడో, ప్రతిసారి దేవుని యొక్క రాజ్యం కొరకు వెతుకుతున్నాడో, దేవుని నీతి కొరకు వెలుపెడుతున్నాడో, మీ జీవితాలలో కూడా తండ్రి దేవుని యొక్క రాజ్యము సమీపించింది, మారు మనస్సు పొంది రక్షణ పొందండి. ఇది దేవుని యొక్క సువార్త. మీరు చెప్పే సువార్త ఏంటి? యేసు ప్రభు నమ్ముకోండి, పరలోకం గెలుపండి. యేసు ప్రభు నమ్మేసి పరలోకం గెలరు. కొత్తగా వచ్చినోడు వెళ్తాడు. నువ్వు ఆల్రెడీ సంఘంలో చేరిన కుటుంబీకులు కదా, ఇప్పుడు నువ్వు ఎలా వెళ్ళాలి? ఇప్పుడు ద మోర్ ద డిపెండ్ ఆన్ గాడ్, ద మోర్ ఫియర్ ఆఫ్ ద గాడ్. యేసు ఎలాగైతే ప్రతి సమయంలో దేవుని మీద ఆధారపడి, ఈ బిడ్డ ఎలాగైతే తండ్రి మీద ఆనుకుంటుందో, ఆధారపడుతుందో, లోబడుతుందో, ఏం చేసినా సహిస్తుందో, తండ్రి యొక్క చిత్తానికి ఇష్టపడుతుందో, తండ్రితో సహవాసం చేయడానికి ఇష్టపడతాడో, అలాగ నీ జీవితంలో దేవునితో సహవాసం ధన్యకరమనేటట్టు పొందు కలిగి ఉండాలి. అది నీ ఆత్మీయ జీవితం లక్ష్యం అయి ఉండాలి. ఇప్పుడు చెప్తాను వినండి. సిస్టరు,
బాగున్నారా అండి? పాస్టర్ గారు, మిమ్మల్ని కలవడానికి నేను అమెరికా నుంచి వచ్చానండి. మంచిది, దేవునికి స్తోత్రం. దేవుడు మమ్మల్ని బాగా దీవించాడండి. వెరీ గుడ్. మా పెద్ద పిల్లడికి జాబ్ వచ్చిందండి అమెరికాలో. వెరీ గుడ్. 2 కార్లు కొన్నామండి. వెరీ గుడ్. ఇల్లు కూడా కొనుక్కుందండి మా పెద్ద పాప. వెరీ గుడ్. మా చిన్నోడు ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడండి. దేవునికి స్తోత్రం. వెరీ గుడ్. నేను నిన్నే అటు నుంచి ఇటు వచ్చానండి. వెరీ గుడ్. మీకు చాక్లెట్లు తెచ్చానండి. వెరీ గుడ్. మీకు ఎలా జరిగింది? ఆవిడ చెప్పే మాటల్లో కొనుక్కున్న బంగారం దగ్గర నుంచి వేసుకున్న బట్టల వరకు ఆల్రెడీ ఫారినర్ అయిపోయింది ఆవిడ. ఎవరో ఇండియన్ కాదు, మారిపోయింది. ఆవిడ గ్రీన్ కార్డు వచ్చేసింది, అంతా అయిపోయింది అని తిరిగేస్తుంది. ఈ పూట విమానంలో ఉదయం ఆస్ట్రేలియాలో ఉంటుంది, రాత్రి అమెరికాలో ఉంటుంది, తిరిగేస్తుంది, బాగా తిరిగేస్తుంది. ఆవిడ ఏం చెప్తుందంటే అన్నీ దేవుడి దయ్య, దేవుడి దయ్య, దేవుడి దయ్య, దేవునికి కృప, దేవుని నీతి, దేవుని సహాయం అన్నీ చెప్తుంది. నిజానికి దేవుడు ఉన్నాడా? చాలామంది ఇళ్లలో ఈ గృహానికి క్రీస్తు అధిపతి అంటారు. 70 అంగుళాల టీవీ ఉంటుంది అక్కడ. ఇది ఆ వాక్యం కింద చూసుకోండి వెళ్ళి. ఏది అధిపతి తెలీదు నాకు, నేను కూడా చూసి అనుకుంటాను. డిపెండెన్స్ కానీ క్రీస్తుని ప్రకటించే క్రైస్తవ వేషధారులారా, దేవుని రాజ్యము మీకు తెరవబడి లేదు. ఇది చెడ్డవార్త నీకు ఈ రాత్రి. ఎంత వేషాలు, ఎంత మోసాలు, ఎంత భక్తి సంబంధించినటువంటి మనుషులకు కనబడేటువంటి ఎన్ని పనులు నువ్వు చేసినా, దేవుడు మనుషులు పైరు పని చూస్తారు, దేవుడు నీ అంతరంగాన్ని చూస్తాడు. ద డిపెండెన్సీ ఆన్ గాడ్. ఒక పిల్లవాడు తండ్రి మీద ఎలా ఆధారపడతాడో, ఒక బిడ్డ దేవుని మీద తండ్రి మీద ఎలా ఆధారపడుతుందో, తల్లి మీద ఆధారపడుతుందో, ఆ రీతిగా నీ జీవితంలో ఎంత ఎక్కువ యేసు మీద ఆధారపడుతూ దేవుని దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేయగలుగుతావో, ఆ బోధ ఏందో లక్ష్యం ఉంచుతావో, ఆ బోధ ప్రకారం దేవుని దగ్గరికి వెళ్తావు. ఇది సీక్రెట్. ఇప్పుడు ఆలోచించు. నిజంగా మీరు మీ లోకపు తల్లిదండ్రుల మీద మీరు ఆనుకుపోయి ఆధారపడుతున్నంతగా పరలోకపు తండ్రి మీద ఆధారపడుతున్నారా? ఆ వాక్యం మీద ఆధారపడుతున్నారా? ఆ నీతి మీద ఆధారపడుతున్నారా? అవసరమైతే దీన్ని తప్పు చేస్తున్నానని ఒప్పుకొని ఉపవాసం చేసి దేవుని సన్నిధిలోకి వచ్చి క్షమాపణ పొందగలిగే స్థాయి ఉందా మనకి? మోసపు భక్తి. వాళ్ళకన్నా నేను బెటరే కదా, ఆవిడకన్నా నేను సూపరే కదా, అందరికంటే ఇంకెవడు చేసేస్తాడులే. ఎందుకమ్మా నువ్వు ఆ వేషధారణ భక్తితో దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటావు? ప్రతి సమయం నీ హృదయం నిన్ను మోసం చేస్తుంది. ప్రతిసారి గెలవాలి. నేను ఎంత ఎక్కువగా పరాధీనం అవ్వగలను, అంత ఎక్కువగా దేవుని సన్నిధిని వెతకగలను, అంత ఎక్కువగా దేవుని నీతిని వెతకగలను, అంత ఎక్కువగా తండ్రి ఇష్టాన్ని వెతకగలను. యేసు తండ్రితో తన సహవాసాన్ని ఎలా చూపించాడో, ఒక బిడ్డ దేవుని మీద ఆధారపడడం గురించి అదే విషయాన్ని సాక్ష్యంతో మాట్లాడాడు. ఈరోజు నిన్ను అడుగుతున్నాడు, ప్రియమైన బిడ్డ, నా మీద నువ్వు ఆధారపడగలవా? నన్ను నమ్మగలవా? నా మీద ఆనుకోగలవా? నా మీద పూర్తిగా విశ్వసించగలవా? నీ జీవితంలో ఎంత ఎక్కువ అధికారము నేను తీసుకోగలను, నువ్వు అంత ఎక్కువగా నా మీద సరెండర్ చేయగలవా? ఇక బిడ్డను తీసుకుని తల్లి తండ్రి అయిన వారు మాత్రమే చేయండి ఆ పని. పిల్లోడిని గాల్లో ఎగరేయండి. కిందకు పడేటప్పుడు ఏడుతాడా, నవ్వుతాడా? నువ్వు ఎవడవైనా ఏడితే ఏడుతాడు. తల్లి తండ్రి ఇసిరితే వాడికి ఒక నమ్మకం. ఎవరు ఇస్తున్నారు? ఆడి పడిపోతాను, బుర్ర పగిలిపోద్ది, ఎముకలు ఇరిగిపోతాయి, చచ్చిపోతాను, పచ్చడైపోతాను, ఏం తెలియదు ఆడికి. బిడ్డ తన తండ్రి మీద ఆనుకోవటానికి ఆశగా నవ్వుతూ ఉంటాడు. ఎంత ఎక్కువ ఈసిరితే అంత ఎక్కువ నవ్వుతూ ఉంటాడు. ఎందుకు? హీ వాజ్ ట్రస్టింగ్ హిజ్ ఫాదర్. తన తండ్రిని నమ్ముతాడు, తన తండ్రిని ఆనందిస్తుంటాడు. తన తండ్రి చేతుల్లో నేనుంటాను, నేను కింద పడనివ్వడు నా తండ్రి అని ఒక భరోసా ఆ బిడ్డకు ఉంది. ఈరోజు క్రైస్తవుడు అయిన నీ జీవితంలో ఉందా నీకు ఆ భరోసా? నీ దేవుని మీద నీ జీవితం ఆయనతో లింక్ అయ్యి ఉంటే ఖచ్చితంగా నీ జీవితంలో సాక్ష్యము అంత స్థితిగా దేవుడు మాట్లాడతాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈమె నా ప్రియకుమార్తె, ఈమె ఏదో ఆనందిస్తున్నాను, ఈయన ఏదో ఆనందిస్తున్నాను అనే స్వరం ఈ పాటికే మనకు వినపడి ఉండేది. ఎందుకు వినపట్టలేదు? యు ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ గాడ్. ఒక తీగ ఒక కర్రను అల్లుకుని పైకి ఎదిగినట్లు, ఒక బిడ్డ తండ్రి మీద ఆ తల్లి మీద ఆనుకున్నట్లు, నీ విశ్వాస జీవితంలో దేవుని మీద ఆనుకోనని క్రైస్తవ్యం పరలోక రాజ్యానికి దారి లేదు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకు వందనాలు.